హైదరాబాద్ ఒకప్పుడు ప్రేమకు రాజధాని, కానీ ఇప్పుడు క్రైమ్కి అడ్డా అయింది. ఇక్కడ మనిషి ప్రాణం ఒక చీమ కన్నా హీనం. వీడిని చంపారు. వీడి గతేంటి? ఇలా ఎందరో పిల్లలు అనాథలవుతున్నారు. బాల్యంలో సరైన శిక్షణ, అదుపు లేక నేరగాళ్ళవుతున్నారు. వీళ్ళు అలా అనాథలైన వాళ్ళే. వీడి పేరు యాదవ్, ఈ ఏరియాకి కార్పొరేటర్. అదే వీడు చేసే నేరాలకు డిగ్రీ. మీ పేర్లేంట్రా? నా పేరు రేయ్, వీడి పేరు ఒరేయ్, వాడి పేరు ఏరా. ఇంతకంటే మంచి పేర్లు ఎక్కడొస్తారా మీకు? రఘుపతి రాఘవ రాజారాపతి రఘుపతి రాఘవ రాజారాం. ఎట్లుంది? దేశ సేవ చేస్తున్నావన్నా. ఇక నుంచి మీ జీవితం రోజుకు 3 బిర్యానీ 6 పర్సలుగా ఉండాలి. సార్ సార్, ఏంటి? 100 రూపాయలు మీదేనా? 100 రూపాయల ఎక్కడ? అమ్మా లాభం, థ్యాంక్స్. అరే ఏడీడు, అమ్మో నా డబ్బు. రోజుకు 6 పర్సలు తెమ్మంటే ఏకంగా బ్యాగే కొట్టుకొచ్చారా? శబాష్. పట్రా, ఇది తీసుకొని పోయి ఫుల్ బిర్యానీ తిని ఎంజాయ్ చేయకండి. పోండ్రా పోండ్రా. ఎట్లుంది మన యాక్టింగ్? అంత డబ్బు తెచ్చిస్తే 100 రూపాయలు ఇస్తాడా? కష్టం మనది, సుఖం వాడిదా? రేయ్, రోజు పొట్టైనా నిండుతోంది, పదల ఆకలిగా ఉంది. అలా యాదవ్ వీళ్ళ బలహీనతను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఒకరోజు యాదవ్ ఒక హత్య చేసి ఆ నేరాన్ని 3 మీద బనాయించాలని చూశాడు. అప్పుడు రేయ్, ఆగండ్రా. రే, మన ముగ్గురం కలిసి ఉంటే పోలీసులకు దొరికిపోతాం రా. విడిపోదాం. అవునరా, విడిపోదాం. మనం ఎప్పుడు కలవాలనుకున్నా ఇక్కడే కలుద్దాం, సరేనా? హైదరాబాద్ లో క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది. సార్, హైదరాబాద్లోని మాఫియా లీడర్ల గురించి కొన్ని విషయాలు రాబట్టాను సార్. ఇవి పేరుకి చిన్న కేఫ్లే గానీ పెద్ద పెద్ద డీలింగ్స్ జరుగుతుంటాయి సార్. ఆకు రౌడీల నుంచి పెద్ద పెద్ద మాఫియా డాన్ల వరకు చాలా మంది ఇక్కడే ఎదుగుతూ ఉంటారు సార్. వీడి పేరు వెంకట్రామ్, భయస్థుడు. ప్రాణం మీదకొస్తే ఎంతకైనా తెగిస్తాడు. ఆర్టీఎక్స్ జెలిటిన్ స్టిక్స్ వీడి వ్యాపారం. వీడి పేరు అమీర్, నార్కోటిక్ డ్రగ్స్, హైటెక్ సెక్స్ రాకెట్స్ నడిపిస్తూ ఉంటాడు. స్టూడెంట్స్, కొంతమంది సినీతార్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. వీడి పేరు బషీర్, మోస్ట్ వాంటెడ్ అండ్ నటోరియస్ కిల్లర్. వీడు చేయని క్రైమ్ అంటూ ఏమీ లేదు. ఇది బాబాభాయ్ చిన్నప్పటి ఫోటో. వీడి పుట్టుకు తెలియకపోయినా పెరిగింది మాత్రం పాత బస్తీ ముంతాజ్ కేఫ్ లో. ఈ కేఫ్ ఓనర్ రెహమతుల్లా. ఆవో బచ్చా, ఇలా అనాథలను చేరదీస్తుంటాడు. ఇక నుంచి అన్ని నేనే. నీ వెనక నేనున్నాను, అనేసారా? ఈడ ఈ బచ్చగాడు నన్నేస్తాడా? అలాగే అంటాడన్నా. అంత ధైర్యం ఉందరా? నువ్వు కత్తి తీసుకో. మనం చేసే పని ఎదుటివాడికి తెలియకూడదన్నా, జాగ్రత్త పడతాడు. అలా చిన్న వయసులోనే ఊసరవెల్లిగా ముదిరిన ఈ బాబాభాయ్ ఇప్పుడు టోటల్ ఇండియానే గజగజలాడిస్తున్న మాఫియా డాన్. ఈ బాబాభాయ్ ఏ రోజు ఏ దేశంలో ఉంటాడో ఎవరికీ తెలియదు. వీడి ప్రెజెంట్ విజువల్స్ కూడా ఎవరికీ దొరకట్లేదంటే వీడెంత జీనియస్ అర్థమవుతుంది సార్. కానీ వీడికి ఒక సెంటిమెంట్ ఉంది. హైదరాబాద్ వస్తే మాత్రం తన నేర జీవితం ప్రారంభమైన ముంతాజ్ కేఫ్ కి ఒక్కసారైనా వచ్చి టీ తాగి వెళ్తుంటాడని చెప్తుంటారు. అంతేకాదు సార్, ఈ బాబాభాయ్ కి లోకల్ మినిస్టర్ వెంకోజీతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది సార్. అసలు పొలిటీషియన్స్ కి మాఫియా వాళ్ళతో లింకులేంటి? ఓట్లేసిన జనాల్ని ఫూల్స్ చేస్తున్నారు సార్. వాట్ యు మీన్? అవును సార్, ఫూల్ ఈజ్ నథింగ్ బట్ బకరా. బకరా? డబ్బులు సార్. డబ్బులా? డబ్బులు ఇస్తాడు, తీసుకో. అబే చాలే, ఇంకోటి దాదానే పైసలు అడుగుతారా? ఇంకోసారి ఏరియాలో కనిపించాను అనుకో, చల్ చల్. రెండోసారి రాను సార్ ఏరియాకి. అలాగే సార్. అన్నా, ఏరియా పక్కన భయపడ్డాడు సారేగాడు. ఓకే, పద పద. ఏంట్రా ఇది? నేను వచ్చానని తెలిసి నా ఏరియాలోనే గొడవ. వీళ్ళ సంగతి చెప్తాను, పద. మనకెందుకన్నా ఈ గొడవ? రేయ్, మొక్కే కదని వదిలేస్తే చెట్టు అవుద్ది. గొడవే కదని వదిలేస్తే నా ఏరియాలోని రౌడీని పుట్టుకొస్తారు. రానివ్వను, రాకూడదు. మొక్కరి తుంచేస్తా. ఇదేదో సినిమాలో డైలాగ్ కదా. నేను ఆ సినిమా చూడలేదు. రా. ఈడొకడు చెప్తే ఈనడు, గిచ్చితే ఏడుస్తాడు. నా ఏరియాలను కొట్టుకుంటారా? ఎంత ధైర్యం మీకు? వాడి నాన్న మాది అమ్మకి బ్యూటీ కొడుతుంది. గలత్ గలత్. మరి వాడి అమ్మ మాది నాన్నకి లైన్ అయ్యొచ్చా?
గలత్ గలత్ అయినా కొట్టుకోవాల్సింది మీరు కదరా ఆ బద్మాషికాలను కొట్టాలి అమ్మా! ఓ నాయనా! ఓయ్! ఆడే! 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 ఆ బద్మాషికాలను అంటే మీకే దూరం కోపం అది అమ్మ వాడి నాన్న భార్య భర్తలు వాడు అమ్మ బిడ్డ నేను నాన్న బిడ్డ మాది అమ్మ నాన్న బద్మాష్ అంటావు మీ జోలికి రాను. వెళ్ళరే. పద అసలు ఈ దేశంలో జనాలు ఎందుకు కొట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. మా ఫాదర్ ఎవరు? మీ అమ్మని అడుగు. ఆ. ఇంకా రేయ్ నేను నలుగురిని పెట్టమంటే ఎంతమందిని పెట్టావేంట్రా? 10 మందిని ఎక్స్ట్రా పెట్టా బిల్డప్ పెరుగుతుందని. బిల్డప్ కదరా, బడ్జెట్ పెరిగిపోతుంది. అది చూసుకో. పేద కేసు. అరే రాము బేటా ఇద్దరావు దాదా జల్దీ వచ్చి ఇక్కడ ఆర్డర్ తీసుకో. పెద్దవాళ్ళకి పొద్దున్నే పని పాట లేదు, కేఫ్ మీద కూర్చి పడ్డారు. నీకు ఎన్నిసార్లు చెప్పానరా ఆ ముసలోడి ముందు కూర్చోబెట్టద్దని? ఈ టేబుల్ సెటప్ అటు మార్చి. అది విఐపి సెటప్. అంటే నేను విఐపిని కదా? విఐపో వీపీలో అని అడిగితే పోలే. రే, ఆ, నేను వచ్చినప్పుడల్లా గమనిస్తున్నాను, నన్ను చూస్తే అందరూ లెగుస్తున్నారు, ఈ ముసలోడు తప్ప. వాళ్ళెవాడు క్యా? ఈ కేఫ్ ఓనర్. ఈసారి వదిలే. రేయ్, ఎవరు చెప్పారా ఆర్డర్? సేమ్ ఆర్డర్ కదా, వీడు కొంచెం ఫాస్ట్, వీడికి స్పీడ్ ఎక్కువ. 15 రూపాయలు 15. రేయ్ నీ కంటికి మేము ఎలా కనబడుతున్నావురా? మా అన్నకు పని పాట లేదనుకుంటున్నావా? సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటాం. అన్ని కలిపి ఒకటేసారి తీసుకొని రా. వెళ్ళిపో వెళ్ళిపో. అన్నా బాగా తిట్టానా? అంటే నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా? అది తెలిస్తే ఇంకే. ఇద్దరావు దాదా అర్జెంట్ గా బజార్కి వెళ్ళి సరుకులు పట్టరా. సేట్ అక్కడ అన్ని కట్టి పెట్టి ఉంచాడంట. ఇది అలాగే డబ్బు. జల్దీ ఆవు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డార్లింగ్. ప్రేమతో ఫర్ మీ an apple a day keeps Dr. Ravi. థ్యాంక్ యూ. దిస్ ఫోన్ కీప్స్ us together. Oh, thank you. కార్తీక్, Yeah, tell me. నా బైక్ కిస్ మర్చిపోయాను. Oh, sure, I'll get it. థ్యాంక్ యూ. గాడ్. హలో, హే రాజేష్, నేను నీకు ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ రా, లవ్ యూ. అమ్మని 30 రూపాయల యాపిల్ ఇచ్చి 30,000 ఫోన్ దుబ్బేశావు కదే. ఎందుకు రమ్మన్నావు చెప్పు. అవతల దాదా అదే మీ నాన్న సరుకులు నెమ్మని పంపించాడు, అర్జెంట్గా వెళ్ళాలి. ఇది అర్జెంట్ మ్యాటరే. అబ్బాజాన్ నాకు 2 రోజుల్లో నికా చేద్దాం అనుకుంటున్నాడు. పెళ్లి కొడుకు 2 రోజుల్లో దుబాయ్ నుంచి వస్తున్నాడు. రాగానే వాడితో నాకు నికాకి అన్ని సిద్ధం చేసేసాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? లేచిపోదాం, అది పిరికోడు పని, పారిపోదాం. అది చేతగా పని, అంటే పెళ్లి చేసుకున్నాం. అది భయంతో కూడుకున్న పని. అన్నింటికి ఇలా అంటే ఎలా రా? లాభం లేదు, నేనే ఇదొకటి చేయాలి. చేస్తుండు. లేట్ అయితే దాదా తిడతాడు. నేను వెళ్తున్నాను. ఆగురాము, నా మాట విను. రే నిన్నెలా డీల్ చేయాలో నాకు తెలుసురా. 5 లక్షలు ఇచ్చావు, మిగతా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు? వాడికి ఇంతే కదా. కోటి అంటే నువ్వేనా? నేనే. నువ్వెవరు? నెత్తి మీద ఉన్నది డీజిల్, ఒంటి మీద ఉన్నది డీజిల్, కార్లో పోసేది డీజిల్. అదే. ఓ డీజిల్ బాబుల దగ్గర సూపర్వైజర్ని. టోటల్గా నన్ను డీజిల్ బాబు అంటారు. అయితే నువ్వు సెటిల్మెంట్ చేస్తా ఉంటావు కదా. అవును. చెవులప్పులో నాకు ఇల్లు ఉంది, ఇంట్లో బాగుంది, అది అమ్పెట్ట. చెవులో పువ్వా? అదే అన్న, నోరు తిరగలగా చెప్తలేడు. చెర్లపల్లిలో ఇల్లు ఉందట. కరెక్ట్ చెప్పినా కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఏమవుతాడు వీడు నీకు? అసిస్టెంట్ గాడి. నీకన్నా ఆడే బెటర్. ఆ? థ్యాంక్ యూ సార్. గుడ్. పైకి వస్తాం. బలు తిను. జైలుకి ఎదురా పక్కన? లోపల. ఏంటి జైలు లోపల? లోపల ఇంటి లోపల. ఓ బాగుంది. వారి నీ దుంపదగా నేను అడుగుతుంది ఇల్లు, బావి కాదు. ఇంటి లోపలే బాగుంది. వారి నాయన సావ తుప్పుతున్నావు కదా, బావి బావి అంటున్నావు. దాంట్లో దూకాలేంట్రా? అసలు బావిలో ఏముందని? లిక్విడ్ గోల్డ్. లిక్విడ్ గోల్డ్ అంటే? నీకు లిక్విడ్ క్యాష్ అడితే సార్?
అదే అన్న లిక్విడ్ క్యాష్ అంటే చేతిలో క్యాష్ అన్నట్టు అంతేగా సార్ ఎగ్జాక్ట్లీ సూపర్ థ్యాంక్ యూ ఎన్నిసార్లు పోతావాడిని వాడికి ఒక ఛాన్స్ ఇచ్చాను అంతే నాకు తెలియదు కాదు ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్పండి లిక్విడ్ గోల్డ్ అంటే చేతిలో గోల్డ్ థ్యాంక్ యూ నీలాంటి నాతో పాటు ఉంటే నా బిజినెస్ ఇంకెళ్ళిపోతుంది చెప్పు నీ కమిషన్ ఎంత కావాలి సరే అంత విలువైన ప్రాపర్టీని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? అది నా పర్సనల్ ప్రాబ్లం నీకు అనవసరం సరే ఎంత కమ్మాలనుకుంటున్నావు? మార్కెట్ వాల్యూ 50 లక్షలు అంటున్నారు బట్ నాకు అర్జెంట్ కాబట్టి పాతిక్కో పరక్కో అడుగుతున్నారు నీ కమిషన్ పోను నాకు ఒక 20 lakhs ఇచ్చాయి. ఇంత మంచి ఛాన్స్ మనం ఎంత పోగొట్టుకుంటావు? ఇప్పుడు ఇది అవసరమా? సరే నా కమిషన్ అక్కర్లేదు కానీ ఆ ఇల్లు నేనే కొంటాను. ఎంత కమ్ముతావు? చెప్పాను కదా 20 lakhs. 20 lakhs. ఎస్. ఓకే 5 lakhs అడ్వాన్స్, మిగతా 5 lakhs రిజిస్ట్రేషన్ తర్వాత. అంటే 10 lakhs. యా. సచిన ఇల్లు నేను అమ్మను. అమ్మవా? హేయ్, ఆ ఇల్లు నాకు అమ్మకపోతే ఎవరిని కొన్నవను కదా కబ్జా చేస్తాను కూడా. కూల్ 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 అంత డెసిషన్ తీసుకోకు. ఏం చేస్తావు? హైదరాబాద్ మొత్తం ఇలా అయిపోయింది. లాస్, ఫుల్ లాస్. ఈ కోటి గురించి తొందరగానే తెలుసుకున్నావు. బచ్చిగయ్యా. మరి ప్రాపర్టీ పేపర్స్ తెచ్చావా? చాలేదు. చాలేదా? రాయ్ అనుకున్నావు కదూ. అదే కదా. నేను వెళ్ళి టీ తాగిరా. పోండి. చూసుకో, బాగా చూసుకో. మరి బావిలోంచి గోల్డ్ తీసుకొచ్చా? కుదరదు. కుదరరా? అంటే ఏంటి? అబద్ధం చెప్పావు నాకు? చేత్తో తీసుకోవడానికి లేదు, పైప్ లేసి తీసుకోవచ్చు. పైప్ లేసి తీసుకోవడం ఏంటి? లిక్విడ్ గోల్డ్ కదా. అర్థమైంది, అర్థమైంది. చెప్పానా నీకు? ఆ? ఓకే. సరే రేపు కలుద్దాం కోటి. ఓకే, ఓకే. రేపు వెళ్ళండి. అలాగే అలాగే. పిచ్చాడు. ఒక్క వార్నింగ్ ఇచ్చారో లేదో పోసేసుకున్నాడు. తంతే డీజిల్ బాగా పట్టబట్టి ఇదే మరి. అన్నా నాకు ఇదే డౌట్ గా ఉందన్నా. నువ్వెవరు? అసిస్టెంట్. నేనెవరు? బాసు. ఓ పంజి. నువ్వెవడరా డిసైడ్ చేయడానికి? ఇద్దరు एक चाय लाओ. నన్ను వదిలేసి వస్తావురా, చెప్తాను ఈ పని. అబ్బాజాన్. आओ बेटी. కాలేజీ తొందరగా వదిలిపెట్టారా? హా, ఎక్కడున్నా లేడు. मुमताज बेटी कैसे हो? సలాం అలైకుం. वालेकुम अस्सलाम. నమాజ్ కి టైం అయింది, వెళదామా? బేటీ నువ్వు ఇలా కౌంటర్లో కూర్చోజారా, నేను నమాజ్ చేసి వస్తాను. అబ్బాజీ. పదా భాయ్. చలో భాయ్. రామ్ కూడా ఎక్కడ రా, కనిపించట్లేదు. చెప్తాను. రాము, एक चाय लेके आओ. దొరికావురా, ఎక్కడికి పోతావు? అయ్య బాబోయ్, ఇది ఇక్కడికి వచ్చిందంటే అయిపోయింది. తొందరగా చాయ్ తీసుకుని రా. మేడం వస్తున్నాను. జీ మేడం చాయ్. దొరికావురా, ఇప్పుడు ఎక్కడికి పోతావు? కరెక్ట్గా. ముంతాజ్ బేటీ సౌండ్ తగ్గించు, భయం వేస్తుంది. ఓకే. దీని స్కూల్ ఏంటబ్బా? ఇప్పుడు ఏం చేస్తుందో? ఏది ఎక్కడికి వెళ్ళింది? ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? ఐ లవ్ యూ రా. పిచ్చాను పట్టింది నీకు. మళ్ళా ఇలా చూస్తే దాదా నన్ను బతకనుడు. నేను పెళ్లి చేసుకోకపోతే నేను బతకను రా. ఎదిరిస్తున్నావా? లేదురా, ఉచ్చరిస్తున్నాను. బుద్ధుందా నీకు అసలు? ఫైనల్ గా చెప్తున్నాను విను. రేపు రాత్రికి చెన్నైకి 2 టికెట్లు బుక్ చేశాను. లక్డీ కపుల్లో బస్ 8 గంటలకి. నువ్వు వస్తున్నావు, అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రాలేదా నేరుగా హుస్సేన్ సాగర్కి వెళ్తా. మైండ్ ఇట్. ముంతాజ్ బేటీ. బేటీ ముంతాజ్ బేటీ. బేటీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? చూడు అబ్బాజాన్, ఈ రాము రూమ్ లో ఇంత చెత్తుంది. క్లీన్ చేయమంటే ఇది నా పని కాదంటున్నాడు. పిండి పని నుంచి తీసే. ముంతాజ్ బేటీ, రాము అచ్చా బచ్చా, అది వాడి పని కాదు, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఇంటికి వెళ్తున్నాను. వాడిని పనిలోంచి తీసేస్తే గానీ మళ్ళీ హోటల్కి రాను. రాము బేట, ముంతాజ్ చిన్నపిల్ల, ఏమీ తెలియదు. నువ్వు వెళ్ళి కస్టమర్ సంగతి చూసుకో. సరే వెళ్ళి. సరే దాదా. ఈ ఇసుక స్కామ్లో ఇరుక్కుంటే మీడియా మొత్తం స్కాన్ చేస్తుంది సార్. తిరివి ఇసుమున తైలంబు తీయవచ్చు అని వేమన ఏనాడో చెప్పాడు రంగా. పిండుకున్నవాడికి పిండుకున్నంత, దండుకున్నవాడికి దండుకున్నంత. అది 40 మీకు 60 మార్క్స్ సార్. రంగా, బిస్కెట్ బాగుంది, పేరేంటి? 50-50 సార్.
అర్థమైంది సార్. 50-50. అవును సార్. ఓకే సార్. ఉంటాను సార్. సార్, ఇసుకను మింగుతున్న తిమింగలాలు అని మీడియా గగ్గోలు పెడుతుంది సార్. రంగా, పిల్లలు పిప్పర్మెంట్ బిళ్ళలు మింగుతారు, పెద్దవాళ్ళు మందు బిళ్ళలు మింగుతారు, ఎలకని పాము మింగుతుంది, సూర్యుడిని రాహు మింగుతాడు, ప్రజల సొమ్మునియ మనం మింగుతాం. సహజం రా. స్కాము అంటున్నావు, ఫ్యాషన్ రా, పైగా ఫ్రీ పబ్లిసిటీ. రంగా, ఎందుకురా బెంగ? పూజకు వేళ ఏరా రంగా నారిని. హలో బాబాభాయ్. బాబాభాయ్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. బాబాభాయ్ దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేస్తే పని అయిపోయినట్టే, కేసు కూడా తేలిపోతుంది. ఈ విషయం భాయ్కి చెప్తాను. కానీ లోకల్ డాన్లు అమీర్ బషీర్ వెంకట్రావుల కన్నా దానికి పడింది. బాబాబాయ్కి ఎదురు రావాలని చూస్తున్నారు. చచ్చిపోతారు. బాబాబాయ్ నేను పార్ట్నర్స్ అని తెలిసి నన్ను టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఫికర్ మత్ కరో సాబ్, మీ వెనక భాయ్ ఉన్నాడు. ఖుదాఫీజ్. థ్యాంక్ యూ. సుందరి తానరే నానరేనే. పంజాగుట్ట మ్యాటర్ ఏమైంది? సాలా మినిస్టర్ వెంకోజీ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడని తెలుసు. మన కన్ను పడిందని తెలిసి కూడా వాడికి ఎంత ధైర్యం? ఆగ్ సే తేల్ లగాయ్ తో బాబాబాయ్ తో పార్ట్నర్షిప్ కదా. బాయ్ అని వాళ్ళ ఏడా భాయ్ వచ్చినా వాడి బాబు వచ్చినా మనల్ని ఎవ్వడాపలేడు. అభి క్యా కరెంగే? పవర్ ఉన్నవాడికి పొగరుంటుంది. ఆ పవర్ని కట్ చేస్తే అర్థం కాలా బషీర్. వెంకోజీని ఎలా తప్పించాలని చూస్తున్నా. అదే జరిగితే బాబాబాయ్ ఖేల్ ఖతం. హలో, నీకు కావాల్సిన మినిస్టర్ వెంకోజీనే కదా? ఎవరు నువ్వు? ఏమైంది బాయ్? ఖుదా మదద్ కర్ రహా హై. చెప్పానుగా పవర్ కట్ అవబోతుందని. సార్, రిజిస్టర్కి ఫోన్ చేసేవరా? చెప్పాను సార్, వస్తాన్నారు. సార్, కొంచెం తక్కువేనా? అవును సార్. మందుని మనం ఎక్కాలి గాని అది మన ఎక్కకూడదురా. పూజకు వేళ ఏరా. అప్పుడేనా సార్? తినడానికి ఒక టైం, అవును సార్, టైం ఉంది. అబ్బే, బ్యాంక్ వెళ్ళడానికి ఒక టైం ఉంది, రైలు ఎక్కడానికి ఒక టైం ఉంది. మందుకి మర్డర్కి మజాకి టైం అంటూ ఏముందిరా? సార్, జనానికి తెలిస్తే లోకమైపోతాం సార్. కత్తికి పండు లోకువ, పెన్నుకి పేపర్ లోకువ, డబ్బుకి లోకం లోకువ. కడవంత గుమ్మిడికాయ అయినా కసిపేటకు లోకువ. రంగా, ఎందుకురా బెంగ? పూజకు వేళ ఏరా రంగా. సుందరి సుందరి సుందరి
దా. ఏంట్రా గెటప్? ఎంత ధైర్యమా మీకు? ఎందుకు వచ్చారు? నా వెనకాల బాబాబాయ్ ఉన్నాడు తెలుసా? ఎక్కువ మాట్లాడుతున్నావు. నన్నేం చేయలేరు మీరు, నన్ను ఏమీ చేయలేరు చెప్తున్నా ఇప్పుడే. నన్ను ఏమైనా చేశారా? దీనికి పోట్లాడటమే కానీ మాట్లాడటం రాదు. అలవాటు ఉండొచ్చు, తప్పులేదు, కానీ అది వీక్నెస్ కాకూడదు. హలో ఎమ్మెల్యే గోవిందమా? అయ్యో ఏమయ్యా మంత్రిని కాలేకపోయా అని చెప్పి పూడుస్తా ఉన్నావు. నీ ఫేట్ లైన్ వక్రంగా ఉండాది, వంకలు తిరిగి అదునాలదా నువ్వు మంత్రివి కాలేకపోతివి. ఒక పని చేయి, ముఖ్యమంత్రి దిగిపోవాలని స్టేట్మెంట్ ఇచ్చేయి, నువ్వు మంత్రి అయిపోతావు. అయ్యో నా పేరు 50-50 శాస్త్రి అయినా నేను చెప్పి పూడ్చింది 100% జరిగి పూడుస్తుంది. నేను పుట్టింది చెన్నై, పెరిగింది ఆంధ్రప్రదేశ్, మదర్ టంగ్ తెలుగు, ఫాదర్ బాడీ చెన్నై. జాతకం చెప్పించుకుందామా? మన జాతకం మనకు తెలుసు కదన్నా. డబ్బులు బొక్క ఎందుకు? డబ్బులు ఎవడిస్తాడు? అయితే పదా పాలిటీషియన్స్ చెక్కులు తీసుకోము, అవి చాలవు. క్యాష్ పంపించండి. క్యాష్ ఉంటా. ఏమిరా చెయ్యి చూసి చెప్పవలనా ముఖం చూసి చెప్పవలనా? ముఖం చూస్తే ఏముంది, విడుదల పడ్డే ముఖం. ఏం లేదన్నా, ముఖం చూసి ఎవడని చెప్తారు కదా, చెయ్యి చూసి చెప్పమంటున్నా. అట్లయితే ఈ చెయ్యి తీసి జేబులో పెట్టుకో. ఆడ పావి పనికొచ్చే చెయ్యి పెట్టరా, కుడి చెయ్యి. ఏంటి స్వామి నీ హెడ్ లైన్ మంచిగా లేదు, ఖరాబ్ ఉంది. అందుకే దాదా కావాల్సిన వాడివి డమ్మీ దాదాయే తిరుగుతా ఉన్నావు. స్వామి మెలిగా మెలిగా దాదా కావాల్సిన వాడివి డమ్మీ దాదాయే తిరుగుతా ఉంటావు. ఇకపోతే నీ మ్యారేజ్ లైను అబ్బో అద్భుతంగా ఉండాలి. కరీనా కపూర్ లెక్క ఉన్నది. స్వామి పిల్లల సంగతి. పిల్లలంటే ఏమైంది స్వామి అంతసేపు చూస్తున్నారు? పిల్లలు 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 ఏ స్వామి లేరా? ఎట్లా చెప్పారా అని చూస్తా ఉండా. లేకేమున్నాయనా, నీ భార్యకు నిండా ఉన్నారు, 3. అంటే నాకు లేరా స్వామి? ఓరే డమ్మీ దాదా, నీకుంటే ఒకటి, నీ భార్యకుంటే ఒకటినా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మంచి శిష్యుడిని పెట్టుకున్నావు, వీడి వల్ల నీ వంశాభివృద్ధి జరుగుతుంది. శుభం. సందేశ్ బస్ కింద శుభం. ఇక పోండి, నాకు వేరే వేరే హాట్ లైన్ గురించి చెప్పండి. నీ హాట్ లైన్ అబ్బో, నీ హాట్ లైన్ బాగానే ఉండాలి. తన్నారని పోతావు, తండ్రించుకుని వస్తావు. రెండేది ఎక్కువ జరుగుతుంది. ఈ రోజు మా అన్న తినపాలని చెప్పండి. నువ్వు అక్కడ పెట్టు. ఇప్పుడు టైం ఎంత అయింది శిష్య? 8 నుంచి 10 గంటల వరకు, అంటే 2 గంటల పాటు నువ్వు మౌన వ్రతం పాటిస్తావు. ఎవ్వడికి ఏమి ఇవ్వద్దు, ఎవడిచ్చినా ఏమి తీసుకోవద్దు. నీకు మహర్దశ పడుతుంది. కూర్చో. ఫీజు అక్కడ పెట్టు. నాకు డబ్బులు ఇవ్వచ్చు. ఇవ్వవా? అయితే నేను చెప్పింది నీకు ఏమి జరగదు. ఇటీ శుభం. తలకాయ శుభం. దెబ్బ రోగం ఏమి ఇవ్వతున్నారని నాకే మొక్కు పెట్టాలని చూస్తావా? అబ్బా वो डील हो गया भाई. ठीक है अमीर. ఆదాబ్ భాయ్ లోగ్. आदाब. భాయ్ నుంచి ఫోన్ వచ్చింది. మాకు కూడా వచ్చింది. ఎందుకు కలవాలనుకుంటున్నాడు? బిజినెస్, పక్కా బిజినెస్ భాయ్. ఒకవేళ డీల్ కుదరకపోతే? చింతా మత్ కర్, हम खत्म करेंगे साले को. భాయ్ నే వేసేద్దామా? భాయ్ కూడా మనిషే. తప్పించడమా, తప్పుకుపోవడమా?
ఎప్పుడు నన్ను వెయిట్ చేస్తూనే ఉంటావు. మనం మంచి పని చేస్తున్నామా టైంకి రావడానికి? అంటే నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమో కాదో నీ మనసుకే తెలుసు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రా, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. దానికన్నా చచ్చిపోవడం మేలు. నాకు తెలుసురా, అప్పాజీ ఏమైనా చేస్తాడేమోనని భయంతో నువ్వు వద్దన్నావు, కానీ అంతేగాని నాపై ప్రేమ లేక కాదురా. నీ మనసు కష్టపెట్టి ఉంటే ముషే మాఫ్ కరు. చాలా హ్యాపీగా ఉందిరా రాము. వెంకట్రామ్ గారు భయంతో పారిపోయినట్టున్నాడు. చాలా పిరికినా. బాబాబాయ్ దృష్టిలో మనం కూడా పిల్లలమేమో. ప్రాణం మీదకొస్తే పిల్లి भी शेर हो सकता है. అనగానే తప్పు ఒప్పైపోదురా. బిజినెస్, ఇట్స్ ఆల్ ఇన్ ది బిజినెస్. నాకంటే మీది పెద్ద బిజినెస్. చంపే ముందు వాడు ఎందుకు చస్తున్నాడో చెప్పి చంపడం. जो सोया वो खोया. చేసావు భాయ్, ఒక్కడివే వచ్చి. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. భయం అంటే ఎలా ఉంటుందో మేం చూపిస్తాం రా. ఖేల్ ఖతం బాయ్. నీ టైం అయిపోయింది. మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 4 అనే టైం నాకు ఇవ్వకుండా మీ పని మీరు చేసుకోండి. 1 2 3 2 3.
లేకుండా తుపాకీ పట్టుకోవటం చావుని కౌగిలించుకోవటమేరా. దానిలో అవుతారా ఉండాలి. అంబిక భ్రమరాంబిక అంబా అంబిక ఏమిడా నిన్న కోటింగ్ మంచిగా అయిపోయిందా? నీకెట్ తెలుసు? ఏరా నిన్న బాగా జరిగిందా? 180 అట్ట అన్నాను లేరా తంబి? నువ్వు చెప్పింది మొత్తం రివర్స్ అయింది. ఎన్ని దెబ్బలు తగినాయి చూడు. చూస్తే తెలుస్తా ఉండదురా నీ వీపు పొజిషన్. నువ్వేం చెప్పా? మౌనవ్రతం పాటించమని చెప్పావా? ఫలితం ఏంటనుకున్నావు? 50,000 బొక్క నాకు, వాళ్ళంతా దెబ్బలు. నా 100 నాకు ఇచ్చేయి. ఆడ పావి, నేను చెప్పేది ఎప్పుడు తప్పు కాదురా. నిన్న నీకు చక్రం ఇవ్వకుంటే అదునాల్దా రైట్ లో పోవలసిన రాహువు లెఫ్ట్ లో పోయి పూడ్చినాడు. సైకిల్ మీదనా మోటార్ బైక్ మీదనా? ఆడ పైచగారి గ్రహాలు రథాల మీద పోయి పూడుస్తాయిరా. ఈ మధ్య అంతరిక్షంలో జామ్ అయిపోయి ట్రాఫిక్ ఇంత మాదిరి జరిగి పూడుస్తా ఉండది. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గురుగారు? అదే ఆలోచిస్తా ఉండా. నీకొక చక్రం ఇస్తా. భూచక్రమా విష్ణు చక్రమా? అరే నిరక్షర కుక్షి, అది త్రిలింగ చక్రమురా. అరే స్వామి, మరి చక్రాన్ని ఎడ తిప్పాలి? అరే పైచకారి, దాన్ని నువ్వు తిప్పదురా, అదే నిన్ను తిప్పుతాడే. చెప్పాడు స్వామి, థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ కాదు, చెప్పినందుకు 100, చక్రానికి 1000, మొత్తం ఇందులో 1000. నిన్న 100 ఇచ్చినందుకే నీ బొక్కలు సాఫ్ అయినాయి. ఇలా 1000 ఇచ్చినావు అనుకో ఏమవుద్దు. అనుమానిస్తున్నారా? స్టార్టింగ్ పెట్టే కూసుమన్న బద్దలైపోతే 100 కాదురా, 1000 ఒక్క 100. ప్రస్తుతానికి 100 ఉంటుంది, మిగతా తర్వాత ఇస్తాగా. సరే సరే సరే, ఆశీర్వాదం పట్టు. డబ్బులు ఇచ్చేది వాడు, తలకాయ పెట్టేది నువ్వా? ఇక నుంచి 3 దందాలు 6 సెటిల్మెంట్లుగా ఉంటుంది. థ్యాంక్స్ స్వామి. అబ్బా, ఈ దెబ్బతో నా దశ దిశ 2 తిరిగిపోవాలంటే. అన్నా ఇటు తిరుగు. ఇప్పుడు దిశ తిరిగింది, ఇక దశ తిరగాలి. అంతేగా? తిరుగుతుంది. సార్, బాబాభాయ్ సిటీలోకి వచ్చాడు సార్. లోకల్ డాన్ సమీర్ బషీర్లను చంపేస్తాడని జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది సార్. అతన్ని పట్టుకొని ప్రొడ్యూస్ చేసిన కేసు సంవత్సరాలు పట్టొచ్చు, వాడు తప్పించుకోనవచ్చు. అసలు ఇలాంటి వాళ్ళని పిట్టల కాల్చినట్టు కాల్స్తే గానీ జనాలు సంతోషంగా ఉండరు. అవును సార్. సో ఐఎమ్ ఇష్యూయింగ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. ఆ బాబాబాయ్ ఎక్కడ కనపడితే అక్కడ కాల్చిపారేయండి సార్. మిస్టర్, ఇతను ఎక్కడైనా చూసావా? సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇతను తెలియని వాళ్ళు కూడా ఉంటారా? ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇతను ఎక్కడైనా చూసావా? నువ్వే కదా నాతో టైం పాస్ చేయడానికి వచ్చావా? పిచ్చాస్పత్రి నుంచి వచ్చావా? వెరీ గుడ్, ఐ లవ్ యూ. నాకు కావలసిన వాడివే దొరికావు. నేను సిబిఐ ఆఫీస్ నుంచి వస్తున్నాను. నీ ఐక్యూ టెస్ట్ చేయడానికి ఈ పరీక్ష పెట్టాను. ఈ ఫోటోలో ఉంది నేను అనుకుంటున్నావు కదా, నేను కాదు. సినిమాల్లో కమెడియన్ బ్రహ్మానందం, ఆడు నేను ఒకేలా ఉంటాం. కాకపోతే ఇద్దరిని ఒకేలా గుర్తుపట్టాం. ఐ అప్రిషియేట్ యు మై బాయ్. కమ్ టు ది పాయింట్. వీడిని ఎక్కడైనా చూసావా? వీడి పేరు బాబాభాయ్, ముంబైకి డాన్. వీడి పేరు చెప్తే అందరికీ భయం, బట్ వీడికి నేనంటే హడల్. ఎంతైనా సిబిఐ ఆఫీసర్ని కదా. నీకెలా కనబడుతున్నాను రా? ఈ బచ్చాగాడు ముంబైకి డానా, నువ్వు సిబిఐ ఆఫీసర్వా? రే పాగల్, నువ్వు డెఫినెట్ గా అక్కడి నుంచి వచ్చుంటారా? నేను మెంటల్ హాస్పిటల్ నుంచి రావడం ఏంట్రా? నిన్నెక్కడో చూసినట్టుందే. గుర్తు రావట్లేదు. ఆగు. వీణ్ణెక్కడైనా చూసావా? వీణ్ణెక్కడైనా చూసావా అని అడుగుతున్నాను, చెప్పరా? ఎక్కడ చూసావు చెప్పు. బయట? ఓ రియలీ రియలీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆగు. ఇది 20 సంవత్సరాల క్రితం ఫోటోరా. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నవాడిని బయట ఎలా చూసావురా? చెప్పురా, చెప్పు. లుక్ ఎట్ హియర్. ఆ విలన్ చూపులేంట్రా? ఏంటి ఇది? 20 ఏళ్ల క్రితం ఫోటోరా. ఇప్పుడు చూశానంటావేంట్రా?
20 ఏళ్ల క్రితమే చూసా. అరే నిన్ను చూస్తుంటే నాకు అనుమానం వస్తుందిరా. ఈ బండగాళ్ళు ఎవర్రా? అంటే నువ్వు డాన్ వైనా అయి ఉండాలి, మారువేషంలో ఉన్న మినిస్టర్ వైనా అయి ఉండాలి. ఏమై రైట్? చెప్పరా, చెప్పండి. ఎవడ్రా ఇతను? డాన్. డాన్? నువ్వు డాన్ అని చెప్తే నమ్మటానికి నేనేమన్నా వీపీలా కనపడుతున్నానా? డాన్ అంటే నాగార్జున. అది సినిమాలో. అంటే ఇడు ఒరిజినల్ డానా? ఏరా ఏరా నువ్వు ఒరిజినల్ డానా? డానా? డాన్ అంటే మనిషిని చూడగానే గడగడ గడగడ వణికిపోవాలరా. అవతల వాడు వణికిపోవాలరా. జనాలు భయపడేది ఇద్దరికేరా. 1 ముంబై కా డాన్ బాబాభాయ్, 2 సిబిఐ ఆఫీసర్ షేర్ ఖాన్. ఏంట్రా వణికిపోతున్నావు ఏంట్రా? నో 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 నో, అలా వణకొద్దమ్మా. నువ్వే చెప్పావుగా బాబాబాయిని చూసి జనాలు భయపడతారని. నేనే ఆ బాబాబాయిని, ముంబై కా డాన్. అమ్మా రేయ్, ఈ హైవేగాన్ని డిక్కీలో డకలాయించారు. అరే పద్మాష్, మంచిగా ఉంటూ నాకీ మోసం చేస్తావు బే. పాపా వద్దబ్బా, వదిలే. అందులో రాము తప్పేం లేదు, తప్పంతా నాదే. ఎలా పెంచానే నిన్ను. వీణ్ణి దాదా బాబాబాయ్ వస్తున్నాడు. హాయ్ వెళ్ళిన తర్వాత వీడి సంగతి చూద్దాం. నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టు జరుగుతుంది. గుద్ది వెళ్తున్నావేంట్రా? కావాలని గుద్దలేదు బాయ్. గుద్ది గుద్దలేదంటావు? నేను ఎవరో తెలుసా? నాయ్ పబ్లిక్ ప్లేస్, మాఫ్ కర్నా బాయ్. సారీ చెప్పా కాబట్టి బచ్చగాయ. ఏమి చెయ్యి లక్ష్మీ కటాక్షం ఉట్టి పడతా ఉండాది. ఇవాళ నీ జాతకం టర్న్ అయిపోతా ఉండాది, అహర్దశ పట్టబోతా ఉండాది. ఒక్క మాట చెప్తేనే 500 రూపాయలు ఇచ్చిండు స్వామి. 10 మాటలు చెప్తే ఏమై ఉండేదో. నీ గురించి మొత్తం తెలిసిపోయేది. రే ఆశీర్వాదం. अपने జాతకం. प्यारे रहमतुल्ला चाचा, आदाब, कैसे हो? चाचा नाराज दिख रहे. खाना खिलाए सो वाले आदमी कुत्ता भी नहीं काटता, కానీ నువ్వు కుక్కవు కూడా కాదురా. గుంట నక్కవే. నేను ప్రేమికునే కానీ ద్రోహిని కాదు బాయ్. అసలు మేమిద్దరం బస్సులో వెళ్తున్నామని దాదాకి ఎలా తెలిసింది? అంటే ఈ మెసేజ్ ఇచ్చింది నువ్వా? ఎందుకు ఇచ్చావు? దాదా ఇజ్జత్ కాపాడడం కోసం. ప్రేమ లేకపోతే చెప్పాలి గాని నన్నే మోసం చేస్తావరా? జన్మలో నీ మొహం నాకు చూపించుకో. చాచా, వాడెవ్వడిని మోసం చేయలేదు, వాడే మోసం చేసుకున్నాడు. నీ ఇజ్జత్ కాపాడటం కోసం వాడి ప్రేమను తాకట్టు పెట్టాడు. ఇట్లాంటి తోడు ఉండాల్సింది నీ దగ్గర కాదు, నా దగ్గర. లే, ఏంట్రా కూర్చావు? నిన్ను కొట్టకుండా వస్తున్నావేంట్రా? నేను కాదు, వాడు. అరే అప్పారావు, ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నారా? మీరు చెప్పారని ఆ పాపని తీసుకుని రామనాయుడు స్టూడియోకి వెళ్ళా. అది చెప్పలేట్రా? అక్కడ మేనేజర్ కి ఇంకోటి పంపించాడని చెప్పా. ఒక్క పీకు పీకాడు. అవునా? రై, నా మనిషినే కొడతాడా? ఆ మేనేజర్ గారికి ఫోన్ చేయి. అసలు ఏ మేనేజర్ మనకు తెలియదు అన్న. ఆ విషయం నాకు తెలియదా? ఏదో నెంబర్ కొట్టి. నా మనిషినే కొడతాడా? హలో, అది అంత తెలుస్తుంది. ఒక్క నిమిషం. రే మేనేజర్,
నేను పంపించిన మనిషిని కొడతావురా నువ్వు? నీకెన్ని గుండెలరా? ఎవడరా మాట్లాడుతుంది? కింగ్ కోటిరా. నిన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ఆ? ఏ నంబర్ చేశాడు వీడు? ఆ బాబా. ఆ? ఏం కావాలరా? 10,000 కావాలా? రై ఏట్రా ఆడిని కొట్టినందుకు నా కాళ్ళు పట్టుకుంటావా? సర్లే నేను క్షమించేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి పీకితే అంతా సెట్ అవుద్ది. పెట్టబే ఫోన్ పెడా. ఏంటమ్మా 10,000 కదా, నేనే స్వయంగా వచ్చి తెచ్చిస్తాను. అర్థమైందా? ఓకే. పని అయినట్టేనా? ఎలా ఇచ్చాను కోటింగ్? బాగా ఇచ్చారు. పని అయితే కానీ మరి 10,000 ఇస్తాను. తీసుకోండి. పని అయిపోయింది. పాప హీరోయిన్ ఛాన్స్ గ్యారంటీ. అవును పాప బాగుంటుందా? ఫస్ట్ క్లాస్ అన్నా, ఫస్ట్ క్లాస్. ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇక్కడే ఉందన్నా. పిలవమంటారా? గులాబీ ఏది? You know, bad girls need love too. మనం 10,000 అడిగాం కానీ గులాబీని అడిగితే బాగుండేది అన్నా. పూరి మస్తుగున్నది కదా. గులాబీ మనం గంటల స్టూడియోకి వెళ్దాం. నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో. నువ్వు కూడా వెళ్ళు. నామ్ క్యా హై తెరా? రాము బాయ్, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాయ్. భాయ్, మిమ్మల్ని కలవడానికి నట్వాలా సేట్ వచ్చాడు, రమ్మనా? వెంకట్రామ్ గారి సంగతి ఏం చేసి? సిటీ మొత్తం వెతికాం భాయ్, వాడు సిటీలో లేడు. మనం చంపేస్తామని తెలిసి పారిపోయాడు. ఇక నుంచి హైదరాబాద్ నీదే అడ్డా. శుక్రియా భాయ్. పిలువని. రాము ఒక చాయ్ పట్టుకురమ్మను. సరే బాయ్. आधा बरसे बाय बैठो. మీకు దయ వల్ల మాకి సంతోషంగా ఉంది భాయ్. ఆ మినిస్టర్ వెంకోజీ పోవడం కొంచెం బాధగా ఉంది భాయ్. అయితే అమీర్ బషీర్ పీడ విరగడైనందుకు మాకి చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకట్రామ్ కూడా లేకపోతే మాది వ్యాపారం చాలా ఖుష్గా ఉంటుంది భాయ్. ఆ పని మీదనే ఉన్నా భాయ్. ఆ డాక్యుమెంట్స్ తెచ్చావా? ఒరిజినల్ డాక్యుమెంట్. శుక్రియా భాయ్. వెంకోజీ సాబ్ బతికి ఉంటే చెరి సగం పంచుకునే వాళ్ళు. ఇప్పుడు డబ్బంతా మీకే. అడ్వాన్స్ 5 కోకే. బాకీ కా పైసా రిజిస్ట్రేషన్ తర్వాత ఇస్తాను భాయ్. హలో. आदाब बाबा भाई. आदाब. अमोनियम नाइट्रेट, अनाइट्रस हाइड्रोजन and metal powder 2:1:1 కలిపితే ఆస్ట్రోలైట్ జీ and velocity 5800 meters per second. बकवास बंद कर पागल. कौन है भाई? कोई पागल. సమజ్ కాలేదా? అయితే డీటెయిల్ గా చెప్పనా? నేనెవరనేది చెప్తాను. అసలు నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకో. ఆస్ట్రోలైట్ జీ అంటే హైలీ ఎక్స్ప్లోజివ్ లిక్విడ్ బాంబ్. ఓ నీ కెమిస్ట్రీ తెలియదు కదా? సారీ బాబా, నువ్వు చదువుకోలేవు కదూ. అయినా నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాగా. चुप कुत्ते, क्या बात कर रहा बे तू? విను బాయ్, చచ్చిపోయేటప్పుడైనా ఎలా చచ్చిపోతున్నావో తెలుసుకొని చచ్చిపోవాలి. ఒకవేళ నువ్వు తెలియకుండా చచ్చిపోయావనుకో, దయ్యమై నన్ను పీడించవు. मिलेगा ना टुकड़े टुकड़े कर दूंगा. నువ్వు అదే అవ్వబోతున్నావు భాయ్. సరే చెబుతాను విను. బాబాయ్, ఇప్పుడు నువ్వు కేఫ్లో కూర్చొని ఉన్నావే చైర్, దాని కింద నేను బాంబు పెట్టాను. అది ఆస్ట్రోలైట్ జీ లిక్విడ్ బాంబ్. ఆ బాంబుకి ఏదైనా మెటల్ తగిలితే ఠామ్ అని పేలిపోతుంది.
హాఫ్ కిలోమీటర్ అంత ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అది పేలదు, ఎందుకంటే నువ్వు కూర్చున్నావు కదా. నీ బరువుకు స్ప్రింగ్ రిలీజ్ అయ్యింది. నువ్వు లేచావనుకో, ఆ బాంబు టిప్పు నీ సీటుకున్న మెటల్కి తగలే డామని పైలిపోతుంది. అంతేకాదు బాయ్, నీ చావు నీకే తెలియాలని ఆ బాంబుకు ఒక సెన్సార్ కూడా పెట్టాను. నువ్వు లేచి లేవగానే అది కుయ్ అని అరుస్తుంది. అదే నీకు డెత్ బెల్. ఏమైంది భాయ్, ముఖం అలా పెట్టారు? इधर आ। नीचे क्या है देखो। ఉంది బాయ్. బాంబు పెట్టారా? బాంబు పెట్టారు. ఎక్కడ? బాయ్ సీట్ కింద బాంబు పెట్టారు. చెయ్యి చెయ్యి చెయ్యి, ముందా పని చెయ్యి. చెయ్యి 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 జల్దీ. ఏయ్ छोड़ दो మక్కు. సైరన్ బజరా రే లెగిచానో మొత్తం బస్తీ లేచిపోతుంది. అందరూ వస్తారా? వైర్లు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. कौन है? భాయ్ కా కుత్తే, నేనెవరైతే నీకెందుకు బెసాలే? అయినా నీకేం తెలుసనరా, అలా వైర్లను టచ్ చేసావు, పేలిపోయి ఉంటే. అరే బాయ్తో కలిసి నువ్వెందుకు చేస్తావు బే? పారిపోరా, బాంబు రాది బాంబ్. ఎవడ్రా నువ్వు? నీకేం కావాలి? ఈ ప్రాణం. ఎంత కావాలి? ఎంత ఇచ్చినా తక్కువనే భాయ్. ఎవరు నువ్వు? అంటే ఏంటో తెలుసా? యమదూత. నీ ప్రాణాలను పట్టుకెళ్తా. నిన్ను ఈ హైదరాబాద్కి బాదుషాని చేస్తాన్రా. అచ్చా, ఇంకా ఏం కావాలంటే అది ఇస్తా. నేను అడుగుతుంది నీ ప్రాణమే భాయ్. పాము జోలికి వెళ్ళకూడదు. ఒక్కసారి దాన్ని కదిలిచ్చి వెళ్తే పగబట్టదు. నేనేం చెయ్యను. ఫస్ట్ నీకేం కాకుండా చూసుకో, ఫిర్ ఫోన్ కరేగా. తూ జిందా హై తో. బద్మాష్. సెట్ కానీ కలరా భాయ్, నాకు కొంచెం బీపీ ఉంది భాయ్, అందుకే నేను వెళ్తాను భాయ్. రే సెటు, నీ డబ్బుతో పాటు నా డాక్యుమెంట్ కూడా తీసుకెళ్తున్నావు. ఎలాగో నువ్వు చచ్చిపోతున్నావు కదా బాయ్, నీకెందుకు చెప్పు. వీక్నెస్ తో ఆడుకోవటం మానవ సహజమురా. ఏయ్,
शटर बंद करो। ठीक है भाई। వైర్లు లాగిన సంగతి వాడికి ఎట్లా తెలుస్తుంది? అంటే వాడు ఇక్కడే ఎక్కడో ఉండాలి, లేదా కెమెరాలన్నా పెట్టుండాలి. హాయ్ చాచా, నా జీవితం నీ దగ్గర నుంచే మొదలైంది. ఈ కేఫ్ అన్నా నువ్వన్నా నాకు ఇష్టం, అందుకే ఇంటికొస్తా. వీక్నెస్ అడ్డం పెట్టుకుని నా సీట్ కింద ఎవడో బాంబు పెట్టిండు, లెగిస్తే పేల్తదంట. యా ఖుదా, ఎంత పని చేశావు. ఖుదా కా నామ్ నఖోలే. నీకు తెలియకుండానే నీ కేఫ్ లో బాంబు పెట్టారంటే నమ్మమంటావా? నన్నే అనుమానిస్తున్నావా భాయ్? బాణం జోలికొస్తే ఎవరినైనా అనుమానించాల్సిందే. సలీం, నేనేడున్న సంగతి పోలీసులకు తెలియకూడదు. సమజ్ గయానా? ठीक है भाई. నాయ్ నాదొక ఐడియా. మీరు ఈ సీట్ నుంచి లేచిన ప్రాబ్లం, పోలీసులు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం కదా. అయితే వినండి, మొదట మిమ్మల్ని ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఈ బాంబు ఎలా తీయాలో ఆలోచిస్తే, ఎట్లా? మీరు ఈ సీట్లో నుంచి లేస్తేనే కదా ప్రాబ్లం. ఇదే కుర్చీతో మిమ్మల్ని బయటికి తీసుకెళ్తే నికాల్ రే. బయట కుర్చీ నుంచి లేవనే లేదు కదరా. హలో, ఏం భాయ్, కుర్చీతో సహా వెళ్ళిపోదామనుకుంటున్నావా? సారీ భాయ్, ఇప్పుడు చెబుతా విను. కుర్చీని ఏ మాత్రం కదిలించినా అర్థమైందనుకుంటాను. కొంచెం జాగ్రత్త. కాదు కాదు కాదు, చాలా జాగ్రత్తగా ఉండు. ఆ ఎదవ ఐడియా ఇచ్చిన సర్వర్ గాని వేసేయ్. సలీం, నాయ్ దీంట్లో వాన్ తప్పేం లేదు. అంటే వాడు మన ప్రతి కదలిక ఈడికించే గమనిస్తుండు. ఈయన్నే ఎన్నో కెమెరా పెట్టిండు. టుండో ఇదిగో కెమెరా, ఆ హోల్లో ఫిక్స్ చేశాడు. शाबाश बेटा, बताया ना मैं कैमरे के साथ लेंस के साथ मॉनिटर कर रहा. बदमाश, पहला ये नंबर ट्रेस करो. भाई ఒక్కో కాల్కి ఒక్కో సిమ్ వాడుతున్నాడు భాయ్. अरे ओ शैतान का बच्चा, बड़े फिक्स చేసినవురా. సిమ్ములు మార్చినా అవి ఎవరి పేరుతో ఉన్నాయో తెలిస్తే వాడు దొరకొచ్చేమో. టుండో సటది నాయ్ తీయవా. నేనెవడో తెలుసా? ఇంకోటి లోకల్ దాదా. जो भी बोलना है अंदर जाके बोल. चल ఆడే దాదా. चल अंदर. ఏంట్రా వాడి లొల్లి? వీడెవడో పెద్ద దాదా అంట, బయటికి వెళ్ళాలని గడబడి చేస్తుంటే తీసుకొచ్చా. అన్నా, నాకు ఇదంతా చూస్తే భయం అనిపిస్తుంది అన్నా. చల్. ఏంటి నలుగురు మనుషుల్ని పక్కన పెట్టుకుని భయపెడితే ఊరుకుంటాననుకున్నావా? నేనెవరో తెలుసా? ఎవరు సార్? ఎవరి పేరు చెబితే జనాలు భయపడతారు, ఎవరి పేరు చెబితే పోలీసులు బెదురుతారు, ఎవరి పేరు చెబితే టోటల్ ఇండియాకి
దడదడో ఆడే బాబా భాయ్. మీరేనా వారు? భాయ్ గాడికే గురువుని నేను. నన్నే మ్యాన్ హ్యాండిల్ చేస్తారు బే. రే 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 రే, छोड़ दे रे. బాబాబాయ్ గురువు అంటరా? బయటియే సాబ్. వెళ్ళే. గురువు గారు, చాయ్ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా, లేకపోతే కాఫీ తాగుతారా? అలా రా దారికి. కూల్ డ్రింక్ ఒకటి చెప్పు. అరే బిడ్డ, ఒక చల్లని కూల్ డ్రింక్ పట్టుకురాయ్యా. ఈడెవడు ఏళా పేళా లేకుండా నిద్రపోతున్నాడు? తమరే అడగండి. ఏయ్, ఏయ్, పట్ట పగల నిద్రపోతున్నాడు సోంబేరి. లెవ్వడు, డీప్ స్లీప్ లోకి పోయిండు. అంటే నీ లెక్కనే పాగలగాన్లాగా లూజ్ టంగ్ చేసిండు. నచ్చలే. పలాన్ దాంతో డమాలని కొట్టినా. ఏంటి కాల్చేసావా? అరేయ్, బాబాబాయ్ గురు భయపడుతుండ్రా. బాబాబాయ్కే ధమ్కి ఇస్తావురా? బాబాబాయే నీకు సారీ చెప్పాలనా? సారీ చెప్పనా? నువ్వే బాబాబాయ్ తెలియక, మీరే బాబాబాయ్ తెలియక ఏదో పొట్టకూటి కోసం మీ పేరు చెప్పుకొని బతుకుతున్నా బాయ్. మాఫియా అంటే నీ కంటికి చీమ లెక్క కనబడుతున్నాదిరా. సినిమాలో మాఫియా డాన్ని జోకర్ లెక్క చూపిస్తారు కదా బాయ్. కరెక్ట్ గా చెప్పినవురా. అల్లా దయ వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడితే నెక్స్ట్ నా టార్గెట్ ఫిల్మ్ ఇండస్ట్రీయే. బాబాబాయ్ మళ్ళీ ఇట్లాంటి ఏదో పోలి జలుబులో చేయరు. అసలే బాంబు ఉందంటున్నారు. నన్ను తెస్తే మా ఇంటికి వెళ్ళిపోతాను బాయ్. బాబాబాయ్ కింద ఏదో మెలమెల మెరుస్తుంది. బాంబు బురఖా వేసుకున్న మృత్యురాది. ఎవడు పోనికి వీళ్ళే మూసుకొని ఈడ్నే ఉండు రే. రాజు భట్ బాడీని బయట తీసుకోబోరి. బాబాబాయ్ గురువు అని చెప్పా. భాయ్, ఫోన్ నంబర్స్ ట్రేస్ చేసాం. ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఇలా ఒక్కో నెట్వర్క్లో ఉన్న మన వాళ్ళకి ఒక్కో నంబర్ ఇచ్చాం. విచిత్రం ఏంటంటే ఒక్కో నంబర్ ఒక్కొక్కటి పేరు మీద ఉంది. అవి వేర్వేరు ప్లేసుల్లో. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ. మనం వెళ్ళి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేంత టైం కూడా లేదు భాయ్. ఏ క్షణానైనా పోలీసులు రావచ్చు. నేను ముందే చెప్పాను బాయ్, టైం పాస్ చెయ్యొద్దని. పోలీసులు వచ్చారంటే నేను పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్ చేస్తారు. ఏం కావాలరా నీకు? కేవనా అరువు, ఇంకా అరువు. నీకు తెలియకుండా ఎన్ని కెమెరాలు పెట్టానో నీకు తెలుసా భాయ్? నాకు ఎన్ని కళ్ళున్నాయో నీకేం తెలుసు? యమగూచే. ఓల్డ్ సిటీలోనే తీసుకురండి రా. इसको फोन करा रे. चल चल. నాకు ఫోన్ చేసి మాట్లాడేది నువ్వే కదా? లేదు సార్, లేదు సార్. బాంబు పెట్టింది నువ్వే కదా? సార్ నాకేం తెలియదు సార్. నేను ఆర్ఎంటీవీ రిపోర్టర్ అండి. ఏదో క్యాజువల్గా టీ తాగుదాం ఇటు వచ్చాను.
ఎవరితో మాట్లాడినావు? ఏదైనా బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందని మా కెమెరా యూనిట్ రమ్మన్నాను సార్. బ్రేకింగ్ న్యూసా? అవును సార్, ఇక్కడ బాంబు పెట్టారని ఇప్పుడే తెలిసింది. పైగా బాబాబాయ్ అని ఒక మాఫియా డాన్ కూడా ఇక్కడే ఉన్నాడని తెలిసింది. ఒకవేళ బాంబు పేలితే దాన్ని లైవ్ లో చూపించచ్చని మా వాళ్ళందరినీ రమ్మన్నా. నేనేరా బాబాబాయిని. మీ యూనిట్ రాగానే అర్థమయ్యేలా నేను చెబుతాగా. బాజుఖాడ్, అలాగే సార్. సలేం, వాడు ఇంకొక కెమెరాతో వాచ్ చేస్తూనే ఉన్నాడు. ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తే బెదరడమో లొంగడమో ఈ బాబాబాయికి తెలియదు. అవసరమైతే భాయ్ తొందరపడకండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి భాయ్. చెప్పు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒకడు బాంబ్ స్క్వాడ్ లో ఉన్నాడు. మొన్న రైల్వే స్టేషన్ లో బాంబ్ డిఫ్యూజ్ చేసింది అతనే. ఐ థింక్ హీస్ ద బెస్ట్. వాడు పోలీసోడ్రా. డబ్బిస్తే వాడు మనవాడవుతాడు. ఫిర్ దేర్ కిస్ బాత్ కి. ఇప్పుడే పిలుచుకొస్తాను. ఈ ఇల్లు ఇక్కడికి వచ్చారు. ఇందాక క్యాష్ నో కేశవ్ मोटे कौन चाहिए? కోటి దాదా సార్. ఈ సలేడు దాదానా? అలా పిలవమన్నాడు సార్. అబే ఉత్తినే నేను దాదా ఏంటి? ఏం చేస్తుంటావు? మోడల్ కోఆర్డినేటర్ సార్. ఈయనకి ముందు 10,000 రూపాయలు ఇచ్చాను సార్. అవును ఇచ్చాడు. మరో 10,000 తీసుకుని ఇక్కడికి రమ్మన్నాడు సార్. ఈ పోరెవరు? ఈ అమ్మాయి డాన్సర్ సార్. బాగా డాన్స్ చేస్తుందండి. సినిమా హీరోయిన్ చేయడానికి టెస్ట్ చేస్తానంటే తీసుకొచ్చాను సార్. నిన్ను ఇరికిచ్చాడన్నా. టెస్టర్ వారా నువ్వు? ఓసారి ఊరికి పోరిని చూద్దామని. నీకు నేను చూపిస్తారా కటింగ్ ఏందో? కొత్తగా ఇంకేం చూపిస్తాడరా? బాంబు చూసిన దానికంటేనా? లైన్ మే ఖడే హో జాओ. అలాగే సార్. గులాబీ దా దా. అసిస్టెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నానండి బాబు. కెమెరా దించమని బొట్టు పెట్టి పిలవాలా నిన్ను? కెమెరా ఎక్కడ పెట్టమంటారా సార్? డైరెక్టర్ని నేనా నువ్వా? మీరే సార్. నేను చెప్పినట్టు చెయ్యి. క్వశ్చన్స్ అడిగా ఉంటే పిచ్చెక్కుతుంది నాకు. ఫాలో మీ. అసలు పేరే పిచ్చి కాకు. వేరే చెప్పాలంటే భద్రా బాబు వస్తున్నాడు. ముతాజ్ కేఫేగా ఇది? కూలింగ్ స్పెట్స్ పెట్టండి సార్, కరెక్ట్ కనబడుతుంది. లైవ్ షూట్ ఉంది, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసింది ఈ కేఫ్కే కదా, మరి షట్టర్ వేసి ఉంది ఏంటి? సార్, మా యూనిట్ మెంబర్లు వచ్చినట్టున్నారు. ఫోను అందరు బులా. అలాగే సార్. హలో, లొకేషన్ ముంతాజ్ కేఫేగా? అవును సార్. అవులాగాళ్ళ కనపడుతున్నారా? క్రియేటివ్ డైరెక్టర్ పిచ్ కాక్. సస్పెన్స్ తీస్తాను కానీ నన్ను సస్పెన్స్ లో పెడితే ఊరుకోను. నన్ను రమ్మని షట్టర్ వేసారేంటి? నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? బాడీ గట్టిగా ఉంటే లాభం లేదు, బుర్ర గట్టిగా ఉండాలి. నీకు లేనిది నాకున్నది అదే. షట్టర్స్ ఉన్నది తీయడానికే గాని వెయ్యడానికి కాదురా. రే కెమెరాలో పడరా. కెమెరా ఇక్కడ పెట్టమంటారా సార్? ఇక్కడ పెట్టరా. యూస్లెస్ ఫెలో. తీయరా, ఈ ఆంబోతుని తీయే. అలాగే. కమాన్. ఈ డడ్డు ఉన్నాడు. అమ్మో. సార్, వీళ్ళని ఇక్కడ చూస్తుంటే వీళ్ళేదో భయంతో ఉన్నట్టుగా ఉంది సార్. నాకేదో అనుమానంగా ఉంది సార్. అర్థం కాలా? అందుకే నువ్వు కెమెరామ్యాన్ అయ్యావు, నేను డైరెక్టర్ అయ్యా. సెన్స్ సస్పెన్స్ వాసనతో పట్టేస్తా. ఇక్కడ ఏం జరుగుతుందో జరగబోతోందో నాకు తెలుసు. పద ఆటాడుకుందాం. వీడికి లైవ్ లో ఏదో జరగబోతోందని నా 6th సెన్స్ చెప్తోంది. కమింగ్ సార్. లైవ్ కనెక్షన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకో, తర్వాత మనకు టైం ఉండదు. రెడీగా నువ్వేనా ఫోన్ చేసింది? నా మాట వినండి సార్. ఎవరు చెప్పినా వినను. ఫోన్ చేయడం వరకు నీ బాధ్యత, తర్వాత కథ అంతా నాది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైందిరా? సస్పెన్స్ ఛేదిస్తా.
తొక్క తీసి అరటి పండు తిన్నట్టు సీన్ని నవిలేస్తా. అది కాదు సార్. ఏది కాదు, షడప్ మాట్లాడు. రై కెమెరా ఎక్కడ పెట్టు. స్టాండ్ మీద పెట్టమంటారే. కాదురా, క్రేన్ మీద పెట్టరా వేధవా. ఈ ఫేస్ కి క్రేన్ అవసరమా నీకు? చేతబడిగా ఏరా, ఇంతమంది నుంచునుంటే నువ్వు ఒక్కడివే కూర్చుని మెయిన్ ఆర్టిస్టనా? మెయిన్ ఆర్టిస్ట్ అయి ఉండి డైరెక్టర్కి విషయాలని తెలియదా నీకు? ఏందిరా ఆ చూపు? లే సార్, ఆయన లేస్తే మనం అందరం లేచిపోతాం సార్. ఓ అర్థమైంది, ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ అన్నమాట. అయినా నేను అవన్నీ లెక్క చేయను. ఐ డోంట్ కేర్ ఎనీబడి. కెమెరా అక్కడ పెట్టు. అది కాదు సార్. ఏది కాదు? ఏంటి? ఆయనే బాబాబాయ్ సార్. వాడెవడు రా? సార్ కెమెరా రెడీ. ఈ షాట్ అయిన తర్వాత నీ పని చెప్తాను. వైట్ బ్లాక్ పెట్టిమంటారే. నువ్వు బ్లాక్ పెడితే బ్లాక్ గా ఉంటుంది, నేను బ్లాక్ పెడితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాగే ఆపరేట్ చేస్తాడు. నీకేరా చెప్పేది, తల సరిగ్గా పెట్టి చిన్ డౌన్ ఇలా పెట్టాలి. ఈ మాత్రం తెలియకుండా ఊపుకుంటూ వచ్చేస్తారు యాక్ట్ చేయడానికి. ఓ ఈ సెటప్ కూడా ఉందన్నమాట. గన్ను నీ ఫేస్ ని ఓవర్ ల్యాప్ చేస్తుంది. కొంచెం కిందకి దించు దించు. కమా ఓకే, నేను యాక్షన్ అనగానే నువ్వు ట్రిగ్గర్ నొక్కు. మైండ్ ఇట్, ఒక్కటేకే ఇస్తా. ఓకే, అండర్స్టాండ్? ఏం జరిగింది? ఇదేంటి సౌండ్ పడిపోయాడు? ఏంట్రా ఇది, రియల్ బుల్లెటా? అది రియల్ బుల్లెటే సార్. అది రియల్ గన్నే సార్. ఆయన రియల్ గా డానే సార్. టోటల్ గా ఆయన రియల్ స్టార్ సార్. ఇక రాబే, పిచ్చి కాకివా పిచ్చి కుక్కోరా నువ్వు? ఏందిరా బాబాబాయి ఎవడా? టెలికల్లా డీజన్ సార్, నన్ను క్షమించాడు సార్. తెలియకల్లా బిహేవ్ చేశాడు సార్. మీడియా అని రెచ్చిపోయినావు? లేదు సార్, చచ్చిపోతానని చెప్తున్నాను అంతే సార్. చాలా ఎక్కువ చేసేసినవురా. బేసిక్గా ఆర్టిస్ట్ సార్. ఈ మధ్యన టెక్నికల్ డిపార్ట్మెంట్ లోకి వచ్చాను. ఆ వాసన ఇంకా పోకపోతే వద్దు సార్. నన్ను నమ్ముకుని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ అన్యాయం చేయొద్దు సార్. సార్ 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 ఇవి కాదు కాదు సార్. సస్పెన్స్ తెలియదు కదా? తెలియదు. కొంచెం సేపు పక్కన నిలబడు, మొత్తం అవగాహన వస్తుంది. మీరెలా చెప్తే అలాగే చేస్తాం సార్. అరే రే, కెమెరా తీసుకురారా. సాఫ్ చేసుకున్నావా దాన్ని? బుల్లెట్ దాన్ని తేలిందా నీకు తేలిందా? అన్నా, నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ అన్నా? ఏం సినిమాలు తీసావన్నా? ఏం సినిమాలు తీయలేదు బాబు. పోకిరి తీద్దాం అనుకున్నా, జగన్ తీసేసాడు. మగధేర తీద్దాం అనుకున్నా, రాజమౌళి తీసేసాడు. దూకుడు తీద్దాం అనుకున్నా, శ్రీను వైట తీసేసాడు. అయ్యయ్యో, చివరికి సినిమాలు తీయటం వీలవక ఇదిగో ఈ ఛానల్లో లాస్ట్ వీక్ క్రియేటివ్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యా. మొదటి రోజు షూటింగ్కి వచ్చాను, నా కర్మ కాలి ఇలా అయింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ అన్న, నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి. ఆ మాట ఆయన కూడా చెప్పారని ఇంకేదన్నా చెప్పండి. అన్నో, ఆ పోరిని చూడు. చూసా. ఏం లేదు, నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ కదా, ఆ పోరికి బ్రేక్ ఇస్తావేమోనని. ఆ పోరికి కాదు, బయటికి వెళ్ళాక నిన్ను బ్రేక్ చేస్తా. నన్ను బ్రేక్ చేయాలంటే ముందు మనం బయటికి వెళ్ళాలి. వెళ్తాం. ఏంటి ఏంటి వెళ్ళేది? అక్కడ చూడు, ఆయన కుర్చీ కింద బాంబు ఉంది. అది ఎప్పుడు పేలిందంటే అప్పుడు సస్పెన్స్ అంటే తెలియలేదు, బాంబు సస్పెన్స్ అంటే ఇదా? ఏదో రియాలిటీ షో లైవ్ లో షూట్ చేద్దామని ఊపుకుంటూ వచ్చా. సస్పెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు. బాంబు పేలిందేమో అనుకున్నానా బాబు. అయ్య బాబోయ్, ఇవాళ నీ జాతకం టర్న్ అయిపోతా ఉండాలి. రేయ్, జాతకాలు చెప్పేటోని పట్టుకరండ్రా. బాయ్, చాయ్ తీసుకోండి బాయ్, టెన్షన్ తగ్గుద్ది.
జర్ర సేపట్ల చచ్చటోనికి ఛాయ్ తాగిపించి చంపుదాం అనుకుంటున్నావు. చావు బతుకులు ఎవరు నిర్ణయిస్తారు బాయ్? అల్లా అల్లా. మీరు అల్లా అంటారు, మేము ఈశ్వరుడు అంటాం, వాళ్ళు జీసస్ అంటారు. పేరు ఏదైనా దేవుడు ఒక్కడే బాయ్. నిర్ణయం ఆ దేవుడిదైనప్పుడు మీరెవరు బాయ్? మీ చావు బతుకుల గురించి ఆలోచించడానికి మన చేతుల్లో ఏం లేదు బాయ్. బతకండి, చనిపోయేంత వరకు బతకండి. రాము నచ్చావురా, నచ్చావు. చోప్ శాస్త్రి గారు లాక్కొస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడంట? సారు వాడు దండ పెట్టుతా ఉంటాడు. నువ్వే కదరా చెప్పింది. ఏం చెప్పావు? నన్ను వదిలిపెట్టండి సారు వాడు. ఈ రోజు నా లైఫ్ టర్న్ అవుతుందా? చెప్పారు సారు, శాస్త్రంలో ఏమిదా రాసి ఉండదో అదిదా చెప్పి పూడిశారు సారు. కాకపోతే అది రైట్ టర్న్ తీసుకుంటుందా లెఫ్ట్ టర్న్ తీసుకుంటుందా అని మీరు అడిగి పూడ్చలేదు, నేను చెప్పి పూడ్చలేదు స్వామి. నా సీటు కింద బాంబు ఉంది, దాని జాతకం చెప్పు, పేలుతుందా పేలదా? దొరికాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. బాయ్ సీటు కింద చక్రం పెడతాడా? అక్కడ ప్లేస్ ఉంటాయి కదా, ఆల్రెడీ బాంబు ఉంది. చెప్పోయ్. సారువాడు, నేనుదా ప్రాణం ఉన్న మనుషులకే గాని ప్రాణం లేని కుర్చీలకు బాంబులకు జాతకం చెప్పి పూడ్చదు, శాస్త్రందా ఒప్పుకోని పూడ్చదు. బాంబు నోరు లేని మూగజీవెంట, దాని జాతకం చెప్పడంట ఎవరు? ఆడి జాతకం ఇప్పుడు బాయ్ చెప్తాడు చూడు. శాస్త్రి కూడా ఇక్కడ రావాల్సినోడే. వీన్ని కూడా పక్క గుంజేర్రా. మనుషుల జీవితాలతోటి జాతకాలని ఆడుకునే నీది మాత్రం మోసం కాదు. గమ్మన ఓబే. డీల్ గాని పట్టుకుంటే కాలిపోతావు. పాపం ఆ డీజిల్ గారు నా కోసం వచ్చినట్టున్నాడు. రాలే, దొరికాడు. వీడెవడో కేప్ బయట అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చాను బాయ్. వీడి దగ్గర పెట్రోల్ పంపులు కూడా ఉన్నాయి బాయ్. క్యాబే కుర్చీలోకించి లెగుస్తలేనని మీ బాస్ గీ సెటప్ చేసిన అడ్రా. నాకెవడు బాస్ అయ్యాడు, నాకు నేనే బాస్. అచ్చా, దుబాయ్ లో డీజిల్ బావుల దగ్గర సూపర్వైజర్. మరిగ్గా పెట్రోల్ తిత్తేంద్రా. ఇది నా సైడ్ బిజినెస్. ఆహా, అంటే బేసిక్ గా నేను ఓ చిన్న దొంగను. దొంగ? అప్పుడే చెప్పాను, విన్నావా? బైకులు స్కూటర్ల నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తాను. కేఫ్ బయట ఏ బైక్ తీద్దామా అనుకున్న లోపలే ఇదిగో ఈ కంటల కాంతరం ఉన్నాడు కదా, ఇక్కడ తీసుకొచ్చాడు. డౌట్ క్లియర్ అయ్యే వరకు కాసేపు పక్క నిలబడు. కాసేపు అంటే ఎంతసేపు ఉండాలి? సర్లేని ముందు వద్దులేండి, ఉంటా. నువ్వు దొంగవా? అది నీకు అనవసరం. ఇది నా సైడ్ బిజినెస్. మన అరెస్ట్ చేసినావు. అది చేద్దాం వచ్చా. ఇదిగో తీరా వీళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. మరి డీజిల్ బ్యాగులు ఏం చేస్తావు? బావులో పోసేస్తా. నువ్వు విన్నది కరెక్టే. ఇలా దొంగలించింది పెట్రోల్ డీజిల్ మా ఇంట్లో బాగుందే, దాంట్లో పోసేస్తా. బావిలో పోసేస్తావు? మరి లిక్విడ్ గోల్డ్? డీజిల్ లిక్విడ్ గోల్డ్ అంటారు. నేను ఇంకా గోల్డ్ అనుకున్నానులే. అవునులే, ఈ రోజుల్లో డీజిల్ గోల్డ్ రెండు ఒకటే రేట్. అవును, డీజిల్ మొత్తం బావిలో పోస్తే ఇంకిపోదు. అది ఇప్పుడు లైన్లో వచ్చా. అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఇంకుడు గుంటలు ఎందుకు తవ్వమంటారు? వర్షం నీళ్లు దానిలో ఇంకిపోతాయి కాబట్టి. లాభం ఏంటి? భూగర్భ జలాలు పెరుగుతాయి. వెరీ గుడ్ ఇంటెలిజెంట్ గాయ్. ఇలా డీజిల్ పోస్తుంటే భూగర్భంలో ఇంకిపోయి కొంతకాలం తర్వాత మోటార్ పెట్టి స్కూటర్లకు, ట్రాక్టర్లకు, లారీలకు, అప్పుడప్పుడు నీకు కూడా వాడుకోవచ్చు. ఏం ఐడియా బాస్, నిజంగా చెబుతున్నా. నేను గనక ఈ ప్రమాదం నుంచి బయటపడితే రేపు కాబోయే కోటీశ్వరుణ్ణి. ప్రమాదం ఏంటి? ఓ, నీకు తెలియదు కదూ? బాయ్. ఏ బాయ్? చిచి, ఆ బాయ్ ఉన్నాడే, తన సీటు కింద బాంబు ఉంది. అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బాయ్, బాంబ్ డిఫ్యూజ్ చేయడానికి వచ్చాడు డేవిడ్. డేవిడ్, పని చూడు. నువ్వు కోరినన్ని డబ్బులు ఇస్తా. కాంతేకో.
సాయంకాలం అయిపోయింది. అయ్యో పాపం, నీకు పగల్లో రాత్రో తెలియక మదన పడుతుంటావని ఫోన్ చేశా. నీకొక విషయం తెలుసా బాబాయ్? సాయంకాలం పూట చచ్చినోళ్ళు మళ్ళీ పుడతారంట. ఆ పని చెయ్యకూడదు. నువ్వు చచ్చి నన్ను కనిపెట్టి మళ్ళీ నన్ను చంపి నీ కక్ష తీర్చుకోవచ్చు. అర్రే బాహర్ సే కోయి అందర్ నా ఆ సక్కే तुम्हारे चेयर का नीचे है बम्बू बाबा बाय, तुम्हारे चेयर का नीचे है बम्बू बाबा बाय. ఏం బాబా బాయ్, కోపం రాలేదా? ఎప్పుడు నీకు కోపం వస్తుందో, ఎప్పుడు ఆ కోపం నుంచి నువ్వు బయటకు లేస్తావో, నువ్వెప్పుడు చస్తావని చూస్తున్నావు బాబా బాయ్. నిన్ను టెంప్ట్ చెయ్యలేక చచ్చిపోతున్నా బాబా బాయ్. పోనీలే బాయ్, నువ్వేమో నా చేతిలో చావనంటున్నావు. పోలీసు మామూలు వచ్చి నేను ఎలాగైనా చంపేస్తారు కదా. ఏయ్! నాకు చావుంటే భయం లేదు. నా ప్రాబ్లం వల్ల ఈ బాంబు పెట్టిన నా కొడుకు ఎవడు అనేదే తెలుసుకోవాలి. ఎవడురా వాడు? వాడెవడో తెలియాలంటే లాభం లేదు బాయ్. ఇది హైలీ ఎక్స్ప్లోజివ్ ఆస్ట్రలైజ్ జీ లిక్విడ్ బాంబ్. దీన్ని డెఫ్యూజ్ చేయొచ్చు, కానీ వాడి బాంబ్కి ఒక సెన్సార్ అమర్చాడు. దానివల్ల ఈ బాంబును తొలగించాలని ప్రయత్నిస్తే ఆ సెన్సార్ యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్టివేట్ అయ్యి బాంబు పేలి మొత్తం హోటల్ స్మాష్. ఎట్లా మరి? సెన్సార్ని డియాక్టివేట్ చేయలేమా? డిజిటల్ కాబట్టి చేసే ఛాన్స్ ఉంది, బట్ దానికో కోడ్ నెంబర్ ఉంటుంది. ముందు అది తెలియాలి. అంటే ఆ నంబర్ తెలిస్తే భాయ్ బయటపడొచ్చా? తప్పకుండా. వాడు చెప్పడా కోడు? బాయ్, నిన్ను చంపడు బాయ్. అంతా మంచి జరుగుతుంది. కాస్త కూల్గా ఉండి ఆలోచించు బాయ్. మెల్లగా వాడికి ఏం కావాలో అడిగి తెలుసుకో బాయ్. నాయ్ నాయ్, వాడి ముందు తల వంచితే ఇజ్జత్ పోతుందిరా, ఇజ్జత్ పోతుంది. ప్రాణం కన్నా ఇజ్జత్ ఏం ఎక్కువ కాదు కదా బాయ్. ఏయ్ కాజారా, వెళ్ళిపోతున్నాడు భాయ్. వీడికి వచ్చుడు వరకే, పోవుడు నా చేతిలో ఉంది. రాక్ బాయ్, మీ సిమ్ కార్డ్ నా ఫోన్లో వేశాను. వాడు ఏ క్షణంలోనైనా ఫోన్ చేయొచ్చు, మిస్ కాకూడదు. రేయ్, నేను మాత్రం నిన్ను చంపడానికి ప్రిపేర్ అయ్యాను, కానీ నువ్వు నేను బతకాలని చూస్తున్నా. ఎందుకురా? కానీ మీరు నన్ను చంపలేదు కదా బాయ్. మీలో ఎక్కడో కరుణ అనేది ఉంది, అదే మిమ్మల్ని బతికిస్తుంది. ప్రాణం తీయడానికి ఒక్క క్షణం చాలు బాయ్, కానీ అదే ప్రాణం పోయడానికి తల్లికి 9 నెలలు పడుతుంది. రే రాము, ఈ భూగోళంలో సగం భూగోళం నా పేరుతో తడుచుకుంటుందిరా, తడుచుకుంటుంది. ఈ బాబాబాయ్ అంటే గడగడలాడాలి, కానీ జీవితంలో ప్రాణం విలువ ఈ కుర్చీ చెప్తుందిరా, ఈ కుర్చీ చెప్తుంది. చాచా, చూసావుగా, వీడి కంటే గొప్ప ప్రేమికుడు ఇంకొకడు ఉండడు. నీ బిడ్డని వీడికి ఇయ్యటానికి డబ్బడ్డమా? ఎంత డబ్బు కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు,
నేనిస్తా. వద్దు బాయ్ వద్దు. మతమడ్డమా చాచా? మట్టికి మతం ఉంటే మనం చచ్చాక దాని కడుపులో దాచుకోలేదు. చెట్టుకి మతం ఉంటే నీడనిస్తుందా? వీటికి లేని మతం మనిషికి ఎందుకు చాచా? మనం బతుకుతున్నాం, జీవించట్లే. అబ్బతా ఏ రోజైతే నా ఇజ్జత్ కోసం రామ్ త్యాగం చేశాడు ఆ రోజే నా వాడయ్యాడు బాయ్. ఆ రోజే నా అల్లుడయ్యాడు. అంత సెంటిమెంట్ ఉన్నవాడు మనల్ని వదిలేయచ్చు కదా. వదిలేస్తాడు గాని నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ కదా. Yes. ముందు నేను అడిగిందని జవాబు చెప్పు. అడుగు. ఆ బాయిగాడు బాంబు బేలు చేస్తాడా, పోలీసులు చంపుతారా? నా క్రియేటివ్ బ్రెయిన్ తో ఆలోచిస్తే బాంబు పేలే చస్తాడు. ఏం కాదు, పోలీసులు వచ్చి ఆయన చంపుతారు. కాదు. అవును. సరదాగా బెట్టింగ్ వేసుకోకూడదు. బెట్టింగ్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోతాడని తను, లేదు పోలీసులు చంపేస్తారు నువ్వు. సరదాగా బెట్టింగ్ వేసుకోండి. ఇది బానే ఉంది. డబ్బులు 5,000 క్యాష్ ఇచ్చే. ఇదిగో. నువ్వు నేను కూడా 5,000 డబ్బులు బొక్క. ఇదిగో సాగు. ఇదిగో ఎవరు గెలిస్తే ఆడకు నేను ఇస్తానే. ఇదేంటిది? డబ్బులు మొత్తం నీ జేబులో ఐడియా పెట్టుకుంటావు. వచ్చింది ఎవరు? నువ్వే. జడ్జి ఎవరు? నువ్వే. నా దగ్గర ఉండాలి కదా. మరి ఏంటి సంగతి? నా దగ్గర ఉంది కట్ట. అచ్చి, నువ్వు కాదు, ఆయన ఆయన 50 వాని మీద 100, ఇవని మీద 100, 200. నీకేం వస్తుంది బొందా? కిక్కుదా వచ్చురప్ప. అప్పుడియా? ఇదిగో, గెలిస్తే మొత్తం డబ్బులు నాకే ఇవ్వాలి. నేనుగా నీకెవడో పిచ్ కాక్ ద గ్రేట్ డైరెక్టర్. కామోన్. ఏం జరుగుతుంది రాడా? అదేనా, నువ్వు బాంబుతో చచ్చిపోతావా లేక పోలీసు చేతితో చచ్చిపోతావా? ఇద్దరు బెట్టు చేసుకున్నారా? పిల్లి బక్క పడితే ఎలక ఏమో చూపెట్టిందంట. ఎక్కువ మాట్లాడిరో బయటకు పంపించేడు ఆలోచనే మర్చిపోతా. పైకే పంపిస్తా. అది కాదమ్మా, మీరు ఎట్టా బతుకుతారని ఆలోచించి ఇదిగో ఈ డైరెక్టర్ నన్ను అడిగా. మీరు లేవద్దన్నావు, మీరు లేవద్దు. బెట్ట నిరికించింది నువ్వే కదరా. ఐడియా ఇచ్చింది నేనే, ఇరికించింది నేనే. చెయ్యి తీరా పిచ్చి కాకు పుచ్చి పగిలిపోతుంది. నీ బాంబు స్క్వాడ్ కాదు కదా, దాన్ని ఎవడు డిఫ్యూజ్ చేయలేడు. ఎందుకు బాయ్ టైం వేస్ట్ చేస్తావు? రేయ్, నీకేం కావాలో చెప్పు. गन को बुलेट पसंद है, बुलेट को ब्लेड पसंद है, किसी को डट्टी उल्लल्ला पसंद है, हमको गांधी ताता पसंद है, जगुवीरा पसंद है, वर्ल्ड फेमस आइंस्टीन पसंद है. అప్పుడప్పుడు డబ్బు కూడా పసంద్ హై. అదే సేట్ ఇచ్చిన బ్యాగే కదా? అవునవును. ఆ బ్యాగులో ఎంతుందేటి? పాంచుకోకా. అందుకని ఆ బుజ్జిముండ అంత ముద్దొస్తుంది. ముందు నాకు ఆ బ్యాగు పంపించు. అది నాకు చేరగానే నువ్వెలా తప్పించుకోవాలో నేను చెప్తాను. ఏడకి పంపించాలి? టింగ్ టింగ్, నాంపల్లి రైల్వే స్టేషన్, రిజర్వేషన్ కౌంటర్ నెంబర్ 1. ठीक है. సలీం, దా బ్యాగ్ తీసుకో. వద్దు బాయ్, ఈ మనుషులతో కాదు. ఫిర్ క్యా కర్నా? ముంతాజ్ చేత. ఎందుకంటే నీ మనుషులు అతి తెలివితేటలు చూపిస్తారు. రాము బాయ్. నువ్వు తీసుకోపో. అలాగే బాయ్. బేటీ, బోలో బాబా. రాము బ్యాగ్ తీసుకొని మన ఇంటికి వస్తాడు, అంతా చెప్తాడు. రాము చెప్పినట్టు చెయ్యి. రామునా?
నువ్వు అడిగినట్టే ముంతాజ్తో పంపిస్తున్నా డబ్బు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. నాకు కావాల్సింది నీ థ్యాంక్స్ కాదురా, మృత్యువు మీద కూర్చోబెట్టావు. దాని కోడ్ నంబర్ కావాలి. మృత్యువు కూడా నిన్ను చూస్తే భయపడుతుంది భాయ్. డబ్బు నా చేతిలో పడగానే నీకు కోడ్ నెంబర్ నేను చెప్తానుగా. ఎందుకు తొందరపడతావు బాయ్? టైం పాస్ చేయి. భజ్ గయా బాయ్, భజ్ గయా యంగా ఖరాబ్. ये खुदा अल्लाह, ముంతాజ్, ఏ ముంతాజ్, నేను చెప్పేది విను విను. ఏ ముంతాజ్, నేను అలా ఎందుకు చేశాను చెప్తాను విను. ఏ నీ మొండితనం వల్ల నీ హోటల్ ఉండదు, మీ నాన్న ఉండడు, 100 మంది ప్రాణాలు పోతాయి. చెప్పేది విను. చెబుతాడు చెబుతాడు. వాడు కోడ్ చెప్పగానే నీ అందరినీ పంపించేస్తా. అమ్మయ్యా, అయితే మనం అందరం బచ్చగా. నెక్స్ట్ టార్గెట్ బతా. థ్యాంక్ యూ బాయ్, డబ్బందింది. కోడ్ బతా. భాయ్ నీకు కథ చెప్పనా? అనగనగా ఓ అడవిలో ఒక పాము ముంగిస ఉండే. 2 బద్ధశత్రువు. కానీ ఒకరోజు పాము ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు ముంగిస పాము మెడ కచక్కుమని పట్టేసింది. అప్పుడు పాము ముంగిసా ముంగిసా నన్ను వదలవా అంది. ముంగిసా నేనెందుకు వదలాలా అందే. నా దగ్గరున్న మనిని నీకు ఇచ్చేస్తా అని చెప్పింది. ప్రాణభయంతో మనినిచ్చేసింది. ఎప్పుడో ముంగిస పాముని వదలాలా వద్దా? వదిలేయాలి కదా. కాదిలే. ముంగిస పాముతో, చూడు పాము, ఏదో నా లక్కు బాగుండి నిన్ను పట్టుకున్నా. ఇప్పుడు నిన్ను వదిలేశాననుకో, అసలే నీకు నిలువంతా విషం. పగబట్టి నన్ను కాటెయ్యవు అంటూ పాముని మెడ పట్టుకుని కటక్కుమని కొరికి చంపేసింది. ఈ కథ నాకెందుకు చెబుతున్నావు? ఇంకా అర్థం కాలా? నేను ముంగీసైతే నువ్వు పాము అన్నమాట. ఇప్పుడు నిన్ను వదిలేశాననుకో, బయటికి వచ్చి నన్ను వెంటాడి వేటాడి చంపవు. చంపనున్నాను కదా అన్నావు. కానీ ఏం చేయను? పాముకు నిలువెల్లా విషం కదా. అందుకే భాయ్ కోడ్ నంబర్ చెప్పలేదు. ప్లీజ్ 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 భాయ్, ఈసారి చచ్చిపో భాయ్, ఒక్కసారి చచ్చిపో భాయ్. బద్మాష్, నమ్మకరా మోసపోయాం. क्या भाई, क्या हुआ? చాచా, చావుకి నేను భయపడట్లే. నాతో పాటు మీరెవ్వరూ చావటం నాకు ఇష్టం లేదు. నికల్ జాओ. ఏయ్ जाओ, निकलो. సచ్చే ముందైనా మనిషిగా మారకపోతే ఆ ఖుదా నన్ను క్షమించడు. ఇకనైనా మీరు మనుషుల్లా మారండ్రా. కొండే, నా మనసు మారక ముందే దఫా వజావ్.
निकल जाओ। बेवकूफ पंडरा। అమ్మయ్యా గులాబీ దా బాబు డీజిల్ మావని కూడా తీసుకొని చేసావు. అయ్యా నువ్వు కూడా వెళ్ళిపో. చాచా వెళ్ళాలనిపించట్లేదా? నేను వెళ్ళలేను భాయ్, నేను వెళ్ళలేను. निकल जा। राम गयो रावण गयो सकल गयो परिवार। क्या नानक, क्या नानक, फिर कुछ भी नहीं, सपने जो संसार। चाचा ये ताजमहल है। ले నాకొద్దు భాయ్, నాకు रखो। ఈ బ్లాస్ట్ అయిన తర్వాత గరీబోళ్ళకి ఇదొక నీడ. చాచా ఈ తాజ్ మహల్ ని మళ్ళీ నిర్మించు, నిర్మించు చాచా, నిర్మించు చాచా. ఖుదాఫీస్. నువ్వు ససేమగా ఉండు. వెళ్ళు. ఆ డీజిల్ గారి లోపల ఉన్నాడు. నా డబ్బంతా వాడి ఆడెప్పుడో జంపు చేయాలని నువ్వు టైం వేస్ట్ చేసిన అనుకో. నువ్వు కూడా ఉండవు. మన ఇల్లు బావి అన్నా అడు చూడు. రోజు కొంప నుంచి కేప్ నుంచి కొంపకి ఇంటి వెళ్తా కదరా. ఈ పోస్ట్ ఎప్పుడు కనపడలేదు నాకు. నువ్వు ఇంటెలిజెంట్ కదా అన్నా. వాటి చెవులో పువ్వు ఉన్నప్పుడే పట్టేయాల్సింది. మరి ఇప్పుడు నా డీజిల్ గోవిందా, నా రిజిస్ట్రేషన్ గోవిందా, నా డబ్బులు గోవిందా. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇక్కడే పుట్టి పెరిగా, ఇక్కడే చూస్తా, ఇక్కడే చూస్తా. ये खुदा, ये अल्लाह, చివరిసారి నమాజ్ చేసే అవకాశాన్ని కల్పించావు. సాంప్రదాయం ప్రకారం నాకు మోకాళ్ళ మీద కూర్చునే అవకాశం లేదు. క్షమించు.
రఘుపతి రాఘవ రాజారాం. శభాష్. స్క్రీన్ ప్లే అదిరిందిరా. ఒక్క క్యారెక్టర్ వీక్ అయితే మొత్తం మ్యాటర్ లీక్ అవుతుంది. అర్థం కాల వచ్చే. మీ మంచితనము మానవత్వం తెలిసి మీకు విషయం చెప్తున్నాను బాయ్. మీ చైర్ కింద ఉన్నది బాంబు కాదు బాయ్. ఏం మాట్లాడుతున్నావు? నిజమే చెప్తున్నాను బాయ్. మీ సీట్ కింద ఉన్నది ఫేక్ బాంబ్. స్టోరీ స్క్రీన్ పై డైరెక్షన్ నాది కాదు బాబాయ్. జస్ట్ ఆర్టిస్టుని. నన్ను వదిలేస్తానంటే ఈ నాటకం ఆడిన వాళ్ళు పేలే చెప్తా బాబాయ్. యాక్షన్. ఫేక్ బాంబ్ పెట్టి ₹1,00,000 ఇచ్చి బాబాబాయిని బెదిరించమన్నారు. డింకి చికున్ టిక్కి చికున్ డింకి చికున్ టిక్కి చికున్ అంతవరకు బాగానే ఉంది. కానీ బాబాబాయ్ బయటకు వచ్చిన తర్వాత నా పేరు వెళ్ళిపోతాయి. అందుకే భయపడి మీరే డైరెక్టర్ అని చెప్పండి. రఘుపతి అలియాస్ రాము. చాచా ఇజ్జత్నే, నీ ప్రేమనే నా కోసం తాకట్టు పెట్టావు కదరా. రాఘవ అలియాస్ సలీం. నీకు కావాల్సిన మినిస్టర్ వెంకోజీనే కదా? వాడు ఫామ్ హౌస్ లో ఒక్కడే ఉన్నాడు. నాతోనే ఉంటూ ఎంకోజిన్ చంపించావు కదరా. రాజా రామ్ అలియాస్ డేవిడ్. బాంబు పేలుతుందా? కోడ్ నంబర్ కావాలి కదూ. ఏయ్! నమ్మక ద్రోహుల్లారా, డిసైడ్ కండి. ముందుగా ఎవడు చస్తాడు? ఒక్కడి కాదు భాయ్, ముగ్గురిని ఒకేసారి చంపే. చంపడం నీకు అలవాటే కదా. రేయ్, ఈ పిల్లల మొహం చూసి చెప్పరా, నువ్వు ఒకప్పుడు అనాథమే. అనాథాశ్రమాన్ని కబ్జా చేస్తావా? పిల్లల ముఖం చూస్తే నేనేం పిల్లోన్నైపోతా అనరా? నీ అనుకున్న డాక్యుమెంట్ నువ్వు నన్ను కాల్చినా నేను ఇవ్వను. అండర్ ఎస్టిమేట్ చేసినావు. నేను నిన్ను కాల్చా పేలుస్తా. సమజ్ మే ఆయా? శభాష్, పకడ్లే. భయపడకు. ప్రాణ భయం అంటే ఎంత ఎరుకైంది కదా. గది డమ్మీ బాంబ్ పేలదు. ప్రాణభయం అంటే ఇప్పుడు తెలిసిందా? అవును బాయ్, విడిపోయిన మేము 8 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు డేవిడ్ అనే పేరు మీద పోలీస్ అవుదామని ఓ పోలీస్ వాడి ఇంట్లో పనికి చేరారా. కానీ వాడు నన్ను పనోని చేశాడు. సలీం అనే పేరు మీద ముంబైలో బ్రతుకుదెరువు కోసం పోరాటం చేస్తున్నానరా. ముంతాజ్ కేఫ్లో టీలు బిస్కెట్లు ఇచ్చుకుంటూ, అడ్డమైన చేత తిట్లు తిట్టించుకుంటూ సర్వర్గా పనిచేస్తున్నాను రా. మనలాంటి అనాథల బతుకులు ఇంతేనా? అంతే, తప్పదు బాబు. మీలాంటి వాళ్ళ బతుకులు ఇంతే. ఏది మంచో ఏది చెడో చెప్పేవాళ్ళు లేక ఇలా అడ్డమైన బతుకులు బతికి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మీరే కాదు, ఎంతో మంది అనాథల బతుకులు ఇలా అయిపోతున్నాయి. రేపు వీళ్ళ పరిస్థితి కూడా మీలాగే. ఇది ఒకప్పుడు అనాథ శరణాలయం, కానీ ఇప్పుడు ఇదే అనాథగా మారిపోయింది. దానికి కారణం బాబాభాయి, మినిస్టర్ వెంకోజీ. బాంబుని అబద్ధం చెప్పి భయపెట్టారన్నయ్య. వాళ్ళని ఎదిరించే శక్తి మాకు తాతయ్యకి లేదన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, హెల్ప్ చేయండి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, హెల్ప్ చేయండి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, హెల్ప్ చేయండి అన్నయ్య. మనలాంటి పరిస్థితి ఈ పిల్లలకి రాకూడదురా. ఆ బాబాభాయికి ప్రాణం విలువ తెలియాలి. వాళ్ళకి కావలసింది డబ్బు కాదు భాయ్, డాక్యుమెంట్స్. ఏ సంబంధం లేని ఈ చిన్నారుల గూడు కోసమని ప్రేమ ప్రాణం పణంగా పెట్టారు చూడు, అది వాళ్ళు చేసిన నమ్మక ద్రోహం. నేను మిమ్మల్ని వదలా. చల్ బేటా, పహలా ఛాన్స్.
ఏయ్ నన్నే బకరాన్ చేస్తారా మీరు? ఇప్పుడు మీరు బకరా అయ్యారు కదా. నేను అంత దుర్మార్గుని కాదురా. ఇన్నాళ్ళు మనిషిని బెదిరించడం, చంపడమే జీవితం అనుకున్నాను. ఫస్ట్ టైం బ్రతికుండగానే ప్రాణం విలువేంటో తెలిసేటట్టు చేశారు మీరు. బాయ్ బాయ్ అంటే అదేదో నెత్తిన పెట్టే కిరీటం అనుకున్నా, ఒక బిరుదు అనుకున్నా. అది బురదని ఈ రోజే తెలిసింది. ఉండేరే బచ్చే, పిల్లలంటే పువ్వులురా, ఆరాధించాలి, అణచివేయకూడదు. తత్తరి మాక ఈ డబ్బు డాక్యుమెంట్సే కాదు, నా ప్రాణమైనా ఇస్తాను. ఏ అడ్డమైన నా కొడుకైనా మీ జోలికి గాని, ఈ ఆశ్రమం జోలికి గాని వస్తే నా అడ్రస్ చెప్పండి. బాబా బాయిదని ఆరే. క్షమించండి బాయ్. जीते रहो. Wish you the best. All the best. All the best. Yes. Hey. ఈ పేరేమన్నావు? అయ్యమ్మ గోచు కూడా కాదులే బాబాయ్, రెయిన్బో అంటారు బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నాం బాయ్? ముంబైకి పోతున్నాం. ముంబయా? బాలీవుడ్ లో సినిమా తీద్దాం. నేను ప్రొడ్యూసర్ని, నువ్వు హీరోవి. సినిమా పేరేందో ఎరకనా? బక్రా. చాలా థ్యాంక్స్ బాబాయ్. బాబాభాయ్ ఇక్కడికి వచ్చాడని ఇన్ఫర్మేషన్. మీలో ఎవరన్నా చూసారా? బాబాయా? చూడలేదే. ఓకే, అతను ఇక్కడికి వస్తే చాలా డేంజర్. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే. ఆగు. ఏంటది? మీకు గిఫ్ట్. గిఫ్టా? ఇదేంటి ఇలా ఉంది? బాంబు.